నేను పే అని నొక్కుతాను. పే నొక్కినప్పుడు ఇక్కడ వి అంటే వెంకటరామరెడ్డి నుంచి మురళికి వెళ్తున్నాయి. యారో మార్క్ ఏం చేస్తుంది, ఇది ఫ్రమ్ నుండి టు వరకు అని చూపిస్తుంది. ఇది మన వాళ్ళు చాలా వరకు చూడలేదు, అబ్జర్వ్ చేయరు, తెలిసిన వాళ్ళు చూస్తారు. దాని తర్వాత ఏంటంటే మనం అమౌంట్ కొడతాము. ఇక్కడ వాట్ ఈస్ దిస్ ఫర్ అని చెప్పేస్తాను కదా, యాక్చువల్గా మనం ఎందుకు అనేది మన రీజన్ మన తల వరకు గుర్తుండడం కదా, రీజన్ ట్రై చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే మీ అమౌంట్ క్రెడిటర్, యువర్ అమౌంట్ క్రెడిటర్ అని చెప్పేసి ఏదో టెక్స్ట్ మెసేజ్ పంపించి కొట్టేసి యాక్చువల్గా వచ్చాడు. దానికి ఉల్టా ఏం చేస్తాడంటే బ్యాక్ ఇంటూ మార్క్ ఈ రిక్వెస్ట్ ఉంది కదా, రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు. ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు. రిక్వెస్ట్ ఏముంది పైన ఒకసారి చూడండి, అది ఇది ఫ్రమ్ నెంబర్ వచ్చేసి వి ఉంది కదా, వి నుంచి మనకు రావాలి యాక్చువల్గా అమౌంట్. కానీ మనం ఏం చేస్తున్నాము, యారో మాకు ఇటు ఉంది అంటే ఉల్టా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఇది ఎవరు చూడరండి. అప్పుడు ఏం చేస్తాడు, అమౌంట్ సమ్ 1 2 3 అమౌంట్ కొట్టేశాడు. ఇక్కడ ఏం పంపిస్తాడంటే రీజన్ కొట్టేస్తాడు, యువర్ అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి పంపిస్తాడు. అదేం చేసాడు, మనకు SMS టైప్లో వచ్చేస్తుంది. అదేం చేస్తాం, ఆ క్రెడిట్ అయింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయమంటారు కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఏమైంది, మన అమౌంట్ లూజ్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఇది చాలా వరకు చాలామంది గమనించకపోవడం వల్ల ఏమైందంటే చాలామంది రివర్స్ టెండర్లో అమౌంట్ పోతుంది. ప్రోడక్ట్ మనమే పెడతాము, లాస్ట్కు మన అమౌంటే లాస్ అవుతుంది. ఈ విధంగా మనకు లేటెస్ట్ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఎన్ని వస్తుంటాయండి? లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా వస్తున్నాయండి. డైలీ ఒక 2-3 వస్తాయి, అంటే మంత్లీ ఒక 15-20 వరకు వస్తున్నాయి. ఈ లాస్ట్ 2 మంత్స్ బాగా వస్తున్నాయి. ఈ విధంగా అంటే దీంట్లో డిటెక్షన్ ఉంటుంది అంటారు? ఇంకా డిటెక్షన్ అంటే సేమ్ ఫ్రాడ్ స్టార్ ఏదైతే ఉన్నదో ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే పర్సన్ చేస్తుంది మొత్తం ఇది. దీంట్లో అంటే మనం పే చేసే బదులు ఉల్టా మన దగ్గర నుంచే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. ఇంకో విధంగా దీంట్లో ఏం జరుగుతుందంటే, అదే విధంగా మార్కెటింగ్కి సంబంధించింది ఏంటంటే, ఏదైనా షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రోడక్ట్ ఉంటాయి, ఆ షాప్ క్లూస్ టైపు ఫేక్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ చిన్న డాట్ అది తేడా ఉండడం వల్ల మన వాళ్ళు చేస్తారు, ఆర్డర్ చేస్తారు, ప్రోడక్ట్ రాదు. వచ్చిన ఏమొస్తుంది, ఫేక్ ప్రోడక్ట్స్. మనం ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ పెట్టామనుకోండి, ఏదో 1,000 రూపీస్ ఏదో వాచ్ ఏదో మనం పెడితే అది పంపిస్తాడు. దానికి మన విక్టిమ్స్ ఏం చేస్తారంటే, మనకు రావాల్సిన ప్రోడక్ట్ రాలేదు, వేరే ప్రోడక్ట్ వచ్చింది, నేను కస్టమర్ కేర్కి మాట్లాడి చేయాలి అని చెప్పేసి మీరు రిటర్న్ పంపించాలని చేస్తారు. ఆ ఏదైతే వెబ్సైట్ పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఏంటి, కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా IVR రూపంలో ఉంటుంది. IVR రూపం అంటే 1800 అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్లో గూగుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైతే వాడు ప్రోడక్ట్ చీట్ చేయాలనుకున్నాడో వాళ్ళది గూగుల్లో పైన అవ్వబడేటట్టు వాడు పెట్టి కస్టమర్ కేర్ నెంబరు 10 డిజిట్స్ నెంబర్ పెడతాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే నమ్మేసి అదే ఫోన్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఇట్లా ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను, ఇట్లా నాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందంటే నాకు రిఫండ్ కావాలి అమౌంట్ అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే అమౌంట్ పంపాలంటే మీకు మీ డీటెయిల్స్ అడుగుతాడు. కొంతమంది డీటెయిల్స్ ఇస్తారు. అంటే దీంట్లో 2-3 టైప్స్ ఉన్నాయి. డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మన క్రెడిట్ కార్డ్ డెబిట్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఆ విధంగా OTP తీసుకొని ఒక రకంగా చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే, సరే మీ డీటెయిల్స్, మీ పేరు, అకౌంట్ నెంబర్ ఇది కానీ, మీ గూగుల్ పే నెంబర్ ఇది కదా, మీకు అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఒక లింక్తో పాటు యువర్ అమౌంట్ వాజ్ క్రెడిట్ అని చెప్పేసి సమ్ అమౌంట్ అని చెప్పేసి పంపిస్తాడు. ఆ పంపించడం వల్ల మనోడు ఏం చేస్తారు, నిజంగా వచ్చిందని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన ఏమైంది, మన యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ లూస్ అయిపోతాం మనం. అదేవిధంగా ఏమైందంటే ఇంకో ఎంఓ దీంట్లో ఏం చేస్తుంటే ఎవరికి తెలియదు అనుకో, ఇప్పుడు వాడికి అంత నాలెడ్జ్ లేదనుకో, స్మార్ట్ ఫోన్ పడుతుంది, నాలెడ్జ్ లేదు, మీ దాంట్లో ఎనీ డెస్క్ యాప్ ఉందా అని అడుగుతాడు. ఎనీ డెస్క్ ఏమందంటే నేను చెప్తాను మీరు ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి వాడు అక్కడి నుంచి ఫోన్లో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఇన్స్టాల్ చేపిస్తాడు. ఇన్స్టాల్ చేయించిన తర్వాత ఏం చేస్తాడు, దానికి ఒక OTP వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత అని చెప్పేసి ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే అది యాక్చువల్గా టీమ్ వేర్ టైప్లో ఉన్నాడు యాక్సెస్ చేసుకోవడానికి. ఈ OTP అతను షేర్ చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం అతను స్క్రీన్ మీద చూసుకొని యాక్సెస్ చేసుకొని మన బ్యాంకులో ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో OTP కూడా దానికి వస్తుంది కదా, వాడు OTP కూడా తీసేసుకొని అట్లా లూజ్ చేస్తాడు. ఓకే, అంటే ఈ బాధితులు దీనికి మోసపోకుండా ఉంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఏదైతే ఉందో కస్టమర్ కేర్ ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫేక్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు లేదా ప్రోడక్ట్ రాకపోయినప్పుడు అయితే వీళ్ళు కస్టమర్ కేర్ ఉందో కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా IVR ఉంటుంది. IVR మీన్స్ అంటే ఇంటెన్స్ టు వాయిస్ రికార్డ్ రెస్పాన్స్ టైంలో ఉంటుంది. అంటే వాళ్ళు దాంట్లో మనం మామూలుగా గ్యాస్ కూడా బుక్ చేసేటప్పుడు అడుగుతావా, మీ కస్టమర్ ఎగ్జిక్యూట్ నెంబర్ ఇది, కన్జ్యూమర్ నెంబర్ ఇది, మీరు రిఫిల్ చేయాలనుకుంటే నెంబర్ 1 నొక్కండి అని ఆ రూపంలో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ నెంబరు ఉండదండి, నెంబర్ 1, అదొకటి గమనించాలి. అదేవిధంగా వాడి పంపించే మెసేజ్లు కానీ OTPలు కానీ రివర్స్లో పంపించమంటాడు. ఆ రివర్స్ పంపించడం ఏంటంటే ఆల్టర్నేట్గా మనం తీసుకొని మన చేతులు పెట్టినట్టు అవుతుంది. అదొకటి 2 గమనించాలి. 3 వచ్చేసి ఏంటంటే దీంట్లోనే ఎవరైనా ప్రోడక్ట్ చేసినప్పుడు కొంతమందికి మీరు ఆఫర్స్ వచ్చాయని చెప్తారు.
అది కూడా ఫేక్ అండి. ఎందుకంటే అన్నోన్ పర్సన్కి ఎప్పుడైనా మన ఫోన్ యాక్సెస్ ఇవ్వడానికి ఏదైనా మెసేజ్ కానీ ఓటీపీ కానీ ఇటు ఎనీ డెస్క్ లాంటి యాప్లు కూడా ఇన్స్టాల్ చేయడానికి యాక్సెస్ ఇవ్వకూడదండి. ఫస్ట్ మీరు ఎందుకు ఎస్ఐగా రావాలంటున్నారు? ఎక్కువ నల్గొండ జిల్లా వాళ్ళు ఎందుకు వస్తుంటారు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఎస్ఐ కావాలనేది ఉండేది. 2003 డిగ్రీ అయిపోయిన తర్వాత 2004లో కానిస్టేబుల్గా నల్గొండ డిస్ట్రిక్ట్ కానిస్టేబుల్గా చేశాను. ఒక 2 years చేసిన తర్వాత మళ్ళీ 2007లో ఎస్ఐగా డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. అంటే మీరు చేసిన 4 పోలీస్ స్టేషన్లో మంచి కేసులు ఏం చేశారు? 2011లోనే ఒక లాడ్జ్లో ఏటీఎం స్కిమ్మింగ్ మిషన్ గ్యాంగ్ను పట్టుకున్నాను. వాళ్ళ ఎంఓ ఏంటి? ఏటీఎం డెబిట్ కార్డ్ని క్లోన్ చేస్తారు వాళ్ళు. ఫస్ట్లోనే చార్మినార్ చేశారు, తర్వాత సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లో మంచి కేసులు ఏం చేశారు? 2016 or 17 జనవరి 1 ఇప్పుడు ఒక రేప్ కేసు అయింది. ముంబై నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయింది ఫైల్ వచ్చేసి. ఏంటంటే డిసెంబర్ 31 అప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ గురించి ముంబై నుంచి ఒక లేడీని పిలిపించారు, ఏదో సమ్ డాన్సర్. దాంట్లో ఆ డాన్సర్ని పిలిపించినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అది చాలా అనుభూతి నచ్చిందండి. వెంకటరెడ్డి గారు, మీరు టాస్క్ ఫోర్స్లో చేశారు కదా, మీరు అన్ని కేసులు చేశారు. నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనిపించిన కేసు ఏంటంటే నిజాం మ్యూజియం కేసు, ఒకటి టిఫిన్ బాక్స్ కేసు అనమాట. మంత్రి శంకర్ అని చెప్పి కరడు కట్టిన నేరస్తుడు అనమాట. ఎక్కువగా సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్కువ ఓఎల్ఎక్స్ మోసాలు కనిపిస్తుంది. ఓఎల్ఎక్స్ అసలు మోసాలు అనేది ఎలా జరుగుతుంటాయి? ఒక వెహికల్ అమ్ముతామని చెప్పేసి సేల్ చేస్తామని చెప్పేసి పెట్టడం జరిగినప్పుడు ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాడు. ఇది జనరల్గా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే రాజస్థాన్ భరత్పూర్ డిస్టిక్ నుంచి అండ్ అల్వార్ డిస్టిక్ నుంచి, హర్యానాలో మేవత్. ఇప్పుడు మీరు చెప్పిన 4 స్టేట్లో ఒక ఊరికి మీరు వెళ్తే మీ మీద కూడా ఎదురుదాడి జరిగినట్లుగా తెలుసు. మీ దగ్గర ఉన్న మ్యాట్రిమోనీ కేసులు అలాంటి వస్తుంటాయి? మ్యాక్సిమం దీంట్లో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ జరిగేది నైజీరియన్స్ ఎక్కువ చేస్తుంటారు. దీంట్లో 2 రకాలు జరుగుతుంటాయి. ఒకటి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ త్రూ, ఇంకోటి ఓకే నా ఫ్లైట్ టికెట్ ఇది, నా ఇది మొత్తం అంతా వాడు లేకపోతే కొరియర్ పంపిస్తున్నా అని చెప్పి కొరియర్ ట్రాకింగ్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. పలానా కొరియర్ అని చెప్పి ఒక 1 day 1.5 day తర్వాత చేసి లాస్ట్కి డౌట్ వచ్చి వేరే వాళ్ళని కన్సల్ట్ చేసుకుని అప్పుడు మన పోలీస్ స్టేషన్ దగ్గర రావడం. అంటే ఆ విధంగా వచ్చిన హైయెస్ట్ అమౌంట్ పెంచిన కంప్లైంట్ ఎవరున్నారు? 43 lakhs అండి. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆమె మంత్లీ 2 lakhs క్యారీ చేస్తుంది, అది శాలరీ వస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే కానీ మీ దగ్గర శేఖర్ కమ్ముల కేసు ఒకటి చేశారండి. ఏంటంటే ఆ కేసు? శేఖర్ కమ్ముల గారు ఒక మూవీ చేయబోతున్నారని చెప్పేసి ఒక యాడ్, క్విక్కర్లో ఒక యాడ్ ఇస్తాడు. ఆ యాడ్ చూసేసి గుంటూరు నుంచి ఒక అబ్బాయి ఇంకా చాలామంది విక్టిమ్స్ ఆ యాడ్ చూసేసి నిజమే అని చెప్పి కాంటాక్ట్ అవుతా ఇతను తర్వాత శేఖర్ కమ్ముల గారు వచ్చి కంప్లైంట్ చేశారు మన దగ్గర. మనం ఎఫర్ట్స్ పెట్టి పట్టుకున్నాం. ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలు అబ్బాయిలు సైబర్ క్రైమ్ బాధితులు అవుతుంటారు. ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఎటువంటి యూత్ మీ దగ్గరికి వస్తుంటారు కంప్లైంట్ అంటే? యూత్ ఆరు మ్యారీడ్ అయ్యి సింగిల్గా ఉండే పర్సన్స్ కూడా ఎక్కువ వాళ్ళు డేటింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల. సింపుల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ బాధితులు ఎవరు కాకుండా ఉండాలంటే ఏం చేయాలని 1 by 1 చెప్పండి. మనం ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు అది అన్నోన్ పర్సన్ అయి ఉండి. మ్యాట్రిమోనీ కూడా అలాగే చేయమంటారు? మ్యాట్రిమోనీకి కూడా ఫస్ట్ వీడియో కాల్ మాట్లాడవాలి. వాడు వీడియో కాల్ మాట్లాడుతుంటే మనకి ప్రొఫైల్లో పెట్టిన పిక్ వీడిది ఒకటా కాదా అని మనం వెరిఫై చేసుకోవచ్చు, అక్కడ తెలిసిపోతుంది. మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పిల్లలు తెలియక పర్సనల్ ఫొటోస్ అవన్నీ పంపించేస్తారు. ఫస్ట్ ఫ్రెండ్షిప్గా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇప్పుడు క్రిమినల్స్ గన్ కానీ
కత్తి కానీ కనీసం కర్ర కూడా వాడకుండా నేరాలు చేస్తున్నారు. అది కూడా బయటికి రాకుండా సిస్టమ్ ముందు కూర్చొని నేరం చేస్తున్నారు. ఆ చేసే నేరాలు కూడా 10,000 నుంచి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. వాళ్ళ బాధితులు సామాన్యుడి దగ్గర నుంచి కోటీసుల వరకు ఉంటున్నారు. అంత సింపుల్గా చేస్తున్న క్రైమ్ని సైబర్ క్రైమ్ అంటారు. ఈ మధ్యకాలంలో దేశంలోతో పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువ అవుతున్నారు. కారణం వాళ్ళ క్రిమినల్స్ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేట్ పెరుగుతుంది. దీంతో ఎక్కువగా తెలంగాణలో ఎక్కువ ఫోకస్ అవ్వడం, పర్టికులర్ హైదరాబాద్లో ఎక్కువగా సైబర్ క్రైమ్ నేరస్తులు ఎక్కువగా దృష్టి పెట్టడంతో సైబర్ క్రైమ్లో అడిషనల్ డీసీపీ రఘువీర్ గారి సారథ్యంలో 3 ఇన్స్పెక్టర్స్ దానికోసం నిరంతరం కృషి చేస్తున్నారు. టోటల్గా వాళ్ళ దగ్గర 6 టీం ఉంటే 6లో 3 పర్టికులర్గా సైబర్ క్రైమ్ మీద దృష్టి పెట్టారు. ఆ 3 ఎలాంటి క్రిమినల్స్ పట్టుకుంటున్నారు, ఎలాంటి క్రైమ్ జరగకుండా సైబర్ క్రైమ్ బాధితులు ఇకపై కాకుండా ఉండాలంటే ఎలాంటి ముందస్తు చర్య తీసుకోవాలనే విషయాన్ని వాళ్ళ 3 మాటలు విందాం. ఇందుకే 3 పేర్లు మధుసూదన్ గారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, మధుసూదన్ గారితో పాటు రమేష్ గారు, అందులో వెంకటరామరెడ్డి గారు. వీళ్ళు 3 కూడా సైబర్ క్రైమ్ సిటీ, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్. వీళ్ళ దగ్గరికి ఎలాంటి బాధితులు వస్తుంటారు, నేరస్తుడు మోడ్ ఆఫ్ ఆపరేట్ ఎలా మారుతుంటుంది, ఇకపై బాధితులు ఎవరు రాకుండా ఉంటే ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాల్సిన విషయాన్ని 3ని విడివిడిగా అడుగుదాం. ముందుగా ఎక్కువగా ఇటీవల కాలం అనిపిస్తుంది OLX మోసాలు. OLXలో బళ్ళు పెట్టామని, కార్లు పెట్టామని మోసాలు చేస్తూ చాలామంది బాధితులు వస్తుంటారు. అటువంటి బాధితులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నేరస్తుడు ఏ విధంగా బాధితులు మోసం చేస్తాడనే విషయాన్ని ముందు మధుసూదన్ గారు అడుగుదాం. మధుసూదన్ గారు నమస్తే అండి. అదేవిధంగా రమేష్ గారు, వెంకటరామరెడ్డి గారు, మీ 3 iDreamకి వచ్చి మా ప్రేక్షకులకి మీ సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు ఇకపై నేరస్తులు బారిన పడకుండా ఉంటాయి, బాధితులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, సైబర్ క్రైమ్ వాడు కంప్లైంట్ ఎలాగ వస్తుంటారు, సైబర్ క్రైమ్ ఎక్యూజ్డ్ మోడ్ ఆఫ్ ఆపరేట్ ఏ విధంగా ఉంటుంది అన్నది విషయాల్ని మేము 3 చెప్పాలి. ఎక్కువగా ఇటీవల కాలంలో OLX మోసాలతో పాటు జాబ్ ఫ్రాడ్స్ అవన్నీ వినిపిస్తుంటాయి. ఫస్ట్ మీరు మధుసూదన్ గారు, మీరు దేని గురించి ఎక్కువగా చెప్తారు? నేను వచ్చేసి సైబర్ క్రైమ్లో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చూస్తానండి. దీంట్లో ఎక్కువగా OLX, క్విక్కరు, ఫేస్బుక్ మార్కెట్ ప్లేసు, కార్దేకో.comలో మామూలుగా కొన్ని ఫేక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అకౌంట్స్, ఫేస్బుక్ పేజ్ అకౌంట్స్లలో కూడా ఈ మార్కెటింగ్ సంబంధించి యాడ్స్ పోస్ట్ చేసి మీరు 3 చూస్తుంటారు? 3 కలిసి ఒకటే యూనిట్ అండి. ఓకే, మహేష్ గారు, మీరండి. రమేష్ గారు? నేను జాబ్ అండ్ వీసా యూనిట్ చూస్తాను. జాబ్ అండ్ వీసా ఏ విధంగా చీట్ చేస్తారో, వాళ్ళు ఎక్కడ విక్టిమ్స్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు, తర్వాత ఎట్లా చీటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, మేము ఎట్లా పట్టుకోబోతామో చెప్తాను. వెంకటరెడ్డి గారు? నేను లోన్ మరియు ఇన్సూరెన్స్, మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్, తర్వాత గిఫ్ట్ ఫ్రాడ్స్ మరియు ఇంకా టవర్ ఇన్స్టాలేషన్ ఫ్రాడ్స్ సంబంధించిన కేసులని డీల్ చేస్తుంటాం. ఓకే, అంటే సైబర్ క్రైమ్లో మోసాలు ఎన్ని రకాలైన విషయాలను 3 ఇన్స్పెక్టర్లు చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ మనం మధుసూదన్ గారి ద్వారా ఎక్కువగా మార్కెటింగ్ OLX ఎక్కువ వినిపిస్తుంది కాబట్టి మధుసూదన్ గారు చెప్పండి. ఎక్కువగా OLXలో ఏదో మిలిటరీ వెహికల్ పెట్టామని, ఏదో 2 వీలర్ పెట్టామని ఇలా మోసాలు చేయడం, మార్కెటింగ్లో మోసాలు చేయడం, చేయడం కనిపిస్తుంటాయి. OLX మోసాలు ఏ తరహా జరుగుతుంటాయి, వాడు MO ఏ విధంగా మారుస్తుంటాడు, మీ దగ్గర ఎలాంటి కంప్లైంట్లు వస్తాయి, దాన్ని ఎలాగ మీరు రెక్టిఫై చేసుకుంటుంటారు అనే విషయాన్ని చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సైబర్ క్రైమ్ కాకముందు మీరు ఎలాంటి కేసులు చేశారు చెప్పండి. నేను వచ్చేసి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చానండి. మా ఫాదరు వ్యవసాయం చేస్తారు. మేము 3 మెంబర్స్. నేను దాంట్లో చిన్నవాడిని. నేను 2007 బ్యాచ్లో యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ చార్మినార్ పోలీస్ స్టేషన్. అక్కడ 4 ఇయర్స్ 4+ చేశాను. దాని తర్వాత అక్కడ నుంచి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్కి వెళ్ళాను. అక్కడ ఒక టోటల్గా 2.5-3 ఇయర్స్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ సిటీలో వచ్చేసి మళ్ళీ సైబర్ క్రైమ్ యాజ్ ఎస్ఐగా. దాని తర్వాత ఇక ప్రమోషన్ మీద కూడా మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతాను లాస్ట్ 1.5 ఇయర్. మీరు ఫస్ట్లోనే చార్మినార్ చేశారు, తర్వాత సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ చేశారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లో మంచి కేసులు ఏం చేశారు? నేను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు చాలా చేశాను. నాకు ఒక మంచి అనుభవం కూడా ఉన్నది. కాకపోతే ఏంటంటే అక్కడ ఓల్డ్ కేసెస్ చాలా ఎక్కువ చేశాము. ఆల్రెడీ కేసు అవి డిటెక్ట్ కాకుండా ఉండి క్లోజ్ చేసిన కేసెస్, ప్లస్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని దాంట్లో కేసెస్ చేసాము. మేబీ దాంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ కేసు ఏంటంటే అది ఆల్రెడీ మీకు అది నేషనల్ ఇష్యూ ఒకటి.
2016 or 17 జనవరి 1 ఇప్పుడు ఒక రేప్ కేసు అయింది. ముంబై నుంచి మనకు ట్రాన్స్ఫర్ అయింది ఫైల్ వచ్చేసి. ఏంటంటే కేసు? డిసెంబర్ 31 అప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ గురించి ముంబై నుంచి ఒక లేడీని పిలిపించారు, ఏదో సమ్ ప్రోగ్రామ్స్ గురించి డాన్సర్. దాంట్లో ఆ డాన్సర్ని పిలిపించినప్పుడు కూడా వాళ్ళు ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో దాంట్లో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కలెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి సమ్ తీసుకొచ్చినారు, తర్వాత రూమ్లో ఉంచారు. ఆ తర్వాత ఆమెకు సమ్ శీతల పానీయాల మత్తు ఇచ్చేసి ఆమెను కొద్దిగా చేయడం జరిగింది. ఆ తర్వాత అదే మత్తులో జనవరి 1 రోజు ఆమెను ఒక బస్సులో ఎక్కిచ్చేసి అది ముంబై పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆమె మత్తు నుంచి దిగిన తర్వాత అక్కడ కేసు పెట్టడము, ఆ నుంచి ఆ కేసు ఫైల్ కమిషనరేట్ ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయడము. దాని తర్వాత ఏదైతే ఇక్కడికి కేసు ఫైల్ తీసుకున్న తర్వాత అప్పుడే యాజ్ ఎ టాస్క్ ఫోర్స్ ఎస్ఐగా ఉన్నాను నేను అప్పుడు. సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మా డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, మా ఇన్స్పెక్టర్ వాళ్ళు అందరం కలిసేసి వర్క్ చేసినాము. దాంట్లో ఎవరైతే మెయిన్ అయితే మాట్లాడి తీసుకొచ్చిందో ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండేది, చెయ్యి కూడా ఉండకపోయేది. అతను పట్టుకోవడం నిజాం సాగర్, నిజామాబాద్ ఉన్నది కదా, అక్కడికి వెళ్ళి నైట్లో పట్టుకోవడము విత్ టవర్ లొకేషన్స్ అనలైజ్ దాన్ని బట్టి అది చాలా అనుభూతి నచ్చిందండి నాకు. ఓకే, టాస్క్ ఫోర్స్లో అప్పుడు మీకు అడిషనల్ డీసీ చేతన్ కుమార్ గారు అనుకుంటా. నేను చేసేటప్పుడు లింబారెడ్డి సార్ ఉన్నాడు అండ్ కోటిరెడ్డి సార్ ఉన్నారు నేను చేసేటప్పుడు. అంటే వాళ్ళ టీంలో మీరు ఇద్దరు సార్ల కింద నేను వర్క్ చేశాను. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఆ అమ్మాయిని రేప్ చేస్తాడా లేదా నేను తీసుకు? అతను ఎవరైతే తీసుకొచ్చారో ఆ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అనుచరుడు ఉన్నారు కదా, వాళ్ళను చేయడము ప్లస్ ఆమె దగ్గర ఉన్న ఏటీఎం యూజ్ చేసి డబ్బులు డ్రా చేసుకోవడము అంత చేసేసి ఆమెను రిటర్న్గా పంపించడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత మేబీ 1-2 days తర్వాత ఆమె రియలైజ్ అయ్యి అక్కడ లోకల్లో కంప్లైంట్ చేసింది. అది పాయింట్ ఆఫ్ జ్యూడిక్షన్లో ముంబై నుంచి మనకి ఇక్కడికి కేసు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయటము, సిపి గారికి కేసు ఫైల్ ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత వితిన్ 24 hours పట్టుకోవాలనే టార్గెట్ ఇవ్వడము, అది ఛాలెంజింగ్గా జరిగింది. ఓకే, దాని తర్వాత మీరు సైబర్ క్రైమ్ వచ్చినట్టున్నారు టాస్క్ ఫోర్స్ నుంచి. అంటే మీరు ఫస్ట్ వచ్చినప్పటికీ సైబర్ క్రైమ్కి ఇప్పుడు ఇన్స్పెక్టర్గా అయ్యేటప్పటికి దాన్ని ఎంఓ చేంజ్ అవుతున్నాయండి. ఎవ్రీ డే బేసిస్లో ఎవ్రీ ఎంఓ వచ్చేసి చేంజ్ అవుతున్నాయి. అంటే ఎస్ఐగా ఉన్నప్పుడు ఎలాంటి కేసులు వచ్చాయండి? నేను ఎస్ఐగా ఉన్నప్పుడు వచ్చేసి ఫేస్బుక్ దాంట్లో సోషల్ మీడియాలో వర్క్ చేశాను కొద్ది రోజులు. ఆ తర్వాత మార్కెటింగ్ ఇంజనీర్ యాజ్ ఎస్ఐగా 1-2 months చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చాను. ఇంకా ఫేస్బుక్ రిలేటెడ్ అయితే అది మనకు రెగ్యులర్గా వచ్చేసే ఫేక్ ప్రొఫైల్ చేయడము, హ్యాక్ చేయడము, అదర్ థింగ్స్ వస్తాయి. అంటే ఫేస్బుక్లో మీరు చెప్తున్నట్లుగా ఫేక్ మెయిల్ ఐడిస్తో అమ్మాయి ఫోటో అబ్బాయి ఫోటో, అబ్బాయి ఫోటో అమ్మాయి పెట్టి చేస్తుంటారు. అలా కాదండి, ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైనా ఎనిమి ఉందనుకో, అతన్ని హెరాస్ చేయాలనుకో, అది జెంట్ కావచ్చు లేడీ కావచ్చు, ఇక వాళ్ళ పేరు మీద ప్రొఫైల్ ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వీళ్ళు యాక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరితోనన్నా చాట్ చేయడము, అదర్ ఏదైనా థింగ్స్ చేయడం అన్నట్టుగా అలా చేస్తుంటారు ఎక్కువ. అంటే మీకున్న సర్వీస్లో కేసు చెప్పండి. అంటే జనరల్ కంప్లైంట్ ఏ విధంగా వస్తుంటాడు? అంటే ఓన్లీ ఎనిమీస్కి వస్తాయా లేదంటే వాడు కొత్త వాళ్ళని కూడా టార్గెట్ చేస్తుంటాడు? కొత్త వాళ్ళని టార్గెట్ చేయడం అంటున్నాము, వాళ్ళు పైరేటెడ్గా ఉండేసి ఆ సెక్సువల్ అబ్యూస్ పంపడము ఆ విధంగా చేస్తారు. జనరల్గా మనకి ఎక్కడ వేసేదంటే క్లాస్మేట్స్ కానీ రిలేషన్షిప్ ఉండడంలో కానీ ఆ విధంగా ఏదైనా వచ్చేసి ఎక్కువ అలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వచ్చేసి. అంటే వాళ్ళు ఇంకోసారి ఇటువంటి బాధ్యతలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫేస్బుక్ బాధ్యతలు కాకుండా ఉండాలంటే మ్యాక్సిమం నా సలహా ప్రకారం ఏంటంటే ఏదైతే పర్సనల్ ఫొటోస్ కానీ ఏది అదర్ థింగ్ ఇన్ఫర్మేషన్ చాటింగ్ కానీ తక్కువ చేసుకొని మ్యాక్సిమం ఫొటోస్ అప్లోడ్ చేయడం వల్ల అయితే పబ్లిక్లో అంటే ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియా పెట్టారనుకో అదేమైతే ఫొటోస్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ నుంచి అయినా ఏ దగ్గర నుంచి అయినా. దానివల్ల ఏమైందంటే మన ఇన్ఫర్మేషన్, మన ఫోటో, మన ఐడెంటిటీ అంతా బయటకు తెలిసిపోద్ది. ఒకవేళ మనకేమైనా ఎనిమీస్ ఉన్నా కానీ మనల్ని టార్గెట్ చేయడానికి, ఎనిమీస్ మీన్స్ అంటే ఏదో గొడవ పడటం ఏదో ఉంటుంది కదా, అదే దానివల్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకుండా బాగుంటుందని నా ఆలోచన. ఓకే, అంటే మీరు చెప్తున్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాదు, కొంతమంది రిలేషన్ మధ్యన కూడా జరిగేవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అవి కూడా అవకాశం ఉంటాయండి. అది పర్సనల్గా చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండ్ లేకపోవడం వల్ల ఆ థ్రెటనింగ్ చేయటము ఆ విధంగా కూడా వస్తాయి. అంటే మీరు ఎనిమీస్ వరకే చెప్తున్నారు. కొన్ని కేసుల్లో చిన్నప్పుడు స్నేహితుడు అంటే పరిచయం చేసుకుంటూ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపడం, తర్వాత అమ్మాయితో రిలేషన్ పెంచుకోవడం, అమ్మాయిగా పరిచయం చేసుకొని అమ్మాయితో రిలేషన్ పెంచడం, తర్వాత కష్టాల్లో ఉన్నానని డబ్బులు తీసుకోవడం, అటువంటి కేసులు ఏమైనా వచ్చాయి? అటువంటి కేసులు కూడా వచ్చాయండి. మేబీ భీమవరం ఆర్ వెస్ట్ గోదావరి, ఒకరికి కరెక్ట్ పేరు గుర్తులేదు. అతను చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్పేసి అని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం చేసుకొని అందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఆ తర్వాత
నేను కొద్దిగా వాదనలో ఉన్నాను, లేకపోతే నేను ట్రస్ట్ నడుపుతున్నా, పేద పిల్లలకు ఇట్లా సాయం చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఫేక్గా చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ నుంచి డబ్బులు వేయడం జరిగింది. యాజ్ ఏ ఇంపర్సనేషన్ చేసి లాస్ట్కు వాళ్ళు తెలుసుకొని ఇట్లా సో అండ్ సో ఎక్స్పర్సన్ ఇట్లా చేయాలని వాళ్ళ గ్రూప్లో మాట్లాడుకున్న తర్వాత అట్లా చేయడం జరిగింది. మేబీ ఒకటి సినీ యాక్టర్ పేరు మీద కూడా ఒకటి జరిగింది, అది కూడా మేము చేసాము. పేరు ఐడియా రావట్లేదు నాకు. అంటే దాన్ని ఎలా డిటెక్ట్ చేశారండి? ఇక బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్, ఇవి టెక్నాలజీ. అందులో కంప్లైంట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, నా పేరు మీద ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా ఫోటో పెట్టి నా ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. నేనే చాట్ చేస్తాను, నేనే మాట్లాడతాను అనుకొని వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత చాటింగ్లో వచ్చేసి నేను ఇట్లా ఒక సంస్థ నడుపుతున్నా, లేకపోతే ఇట్లా ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నా అని చెప్పేసి అని ఇట్లా మీరు హెల్ప్ చేయాలని హెల్ప్ చేయొచ్చు అన్నట్టు ఆ విధంగా ఏదో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమో లెక్క కలెక్ట్ చేసడం జరుగుతుంది. ఓకే, అంటే అటువంటి బాధ్యతలు మోసపోకుండా ఉండాలంటే దాన్ని మనం ఏం ప్రికాషన్ తీసుకోవచ్చు? దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక పేరు మీద అయితే చాలా మంది ఉంటారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఫోటో ఐడెంటిఫై చూస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫోటో మనోడే ఉంది కదా, మన చిన్నప్పుడు ఫ్రెండ్ లేదా మన క్లాస్మేట్గా అని చెప్పేసి అని ఆలోచించి యాక్సెప్ట్ చేస్తారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరైతే సెండ్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ మనకు తెలిసినోడా కాదా, మ్యూచువల్ ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తారు. మనకు అవసరం ఉన్న వాళ్ళను యాడ్ చేసుకోవాలి, అనవసరం ఉన్న వాళ్ళని యాడ్ చేసుకోకపోవడం మంచిదని నా సలహా. అంటే అదేనే చేయొచ్చు, లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ అండి. సార్ రమేష్ గారు మీరు చెప్పండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేటివ్, తర్వాత మీరు ఎందుకు ఎస్ఐగా రావాలనుకున్నారు? ఎక్కువ నల్గొండ జిల్లా వాళ్ళు ఎందుకు వస్తుంటారు? రాగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? నాది నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం. నేను చిన్నప్పటి నుంచి నాకు ఎస్ఐ కావాలనేది ఉండేది. 2003 డిగ్రీ అయిపోయిన తర్వాత 2004లో కానిస్టేబుల్గా నల్గొండ డిస్ట్రిక్ట్ కానిస్టేబుల్గా చేశాను. ఒక 2 years చేసిన తర్వాత మళ్ళీ 2007లో ఎస్ఐగా డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. దాని తర్వాత ఫస్ట్ పోలీస్ స్టేషన్ బంజారాహిల్స్ నాది, తర్వాత ఫలక్నామా, జూబ్లీ హిల్స్, సంతోష్ నగర్, గోపాలపురం, తర్వాత ఇక్కడ కూడా సైబర్ క్రైమ్లో 1.5 years ఎస్ఐగా చేశాను. దాని తర్వాత 2017లో ప్రమోషన్ వచ్చింది, ఇక్కడే ఇన్స్పెక్టర్గా కొనసాగుతుంది. మీరు ఫస్ట్ పోస్టింగ్లోనే వివిఐపి జోన్ చేశారు? అవునండి, 2008లో వచ్చాను అక్కడ బంజారాహిల్స్. అక్కడ ఉన్నప్పుడు ఎలాంటి కేసులు ఉంటాయి? అక్కడ 4.5 years నేను ఎక్కువ తెలంగాణ అజిటేషనే ఉంది నేనున్న పీరియడ్ అంతా. విఐపి కేసులు ఉండేవి, విఐపి కేసులు బందోబస్తులు 2 చూస్తూ ఉండేవాళ్ళు. అంటే మీరు చేసిన 4 పోలీస్ స్టేషన్లో మంచి కేసులు ఏం చేశారు? అంటే మంచి చెడు 2 మీకు గుర్తున్న కేసులు? బంజారాహిల్స్లో చేశానండి. 2011లోనే ఒక లాడ్జ్లో ఏటీఎం స్కిమ్మింగ్ మిషన్ గ్యాంగ్ను పట్టుకున్నాను. శ్రీధర్ సార్ అని అప్పుడు మాకు డిఐ ఉండేవారు, ఆ సార్ ఇన్ఫర్మేషన్తోనే ఒక స్కిమ్మింగ్ గ్యాంగ్ అప్పుడే పట్టుకున్నాను 2011లో. అంటే వాళ్ళ ఎంఓ ఏంటి? వాళ్ళు ఏటీఎం డెబిట్ కార్డ్ని క్లోన్ చేస్తారు. వాళ్ళ దగ్గర స్కిమ్మర్స్ అవి ఉన్నాయి, క్లోన్ చేసి సేమ్ మన ఏటీఎం కార్డ్ మన దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక కార్డు క్రియేట్ చేస్తారు. 400 కార్డ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. అప్పుడు వాళ్ళని రిమైండ్ చేస్తాము. అది మంచి కేసు ఒకటి. వాటితో పాటు ఒకటి 4 years బాబు కిడ్నాప్ అయింది, శ్రీకాకుళం వెళ్ళి పట్టుకొచ్చాను అనమాట. అంటే దాన్ని ఎలా ట్రాక్ చేసుకొచ్చారు? అది అప్పుడు సిడిఆర్ అనాలిసిస్, అంటే నోన్ పర్సనే, అనుమానం ఆమె మీద ఉన్నది అన్న దాని మీద శ్రీనగర్ టవర్ లొకేషన్ తీసుకొని శ్రీకాకుళం వెళ్ళి పట్టుకొని వచ్చాను. ఎందుకు చేశాడంటే వాడు కిడ్నాప్? డబ్బుల కోసం? అమ్మ లేడీ చేసిందండి, పెంచుకోవడానికి చేసింది. వాటితో పాటు ఇంకా ఎస్ఐగా ఇక్కడ ఉన్నప్పుడే మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ చేశాను. ఆ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ అని చెప్పి బిట్ కాయిన్స్ ఇస్తామని చెప్పి మనీ కలెక్ట్ చేశారు. ఆ గ్యాంగ్ను ఒకరు పట్టుకున్నాను. అంటే మీరు వచ్చే ఎస్ఐగా వచ్చే సైబర్ క్రైమ్కి ఇప్పటికి మీరు చేస్తున్న జోన్లో ఎక్కువ క్రైమ్ ఎలా పెరుగుతుంది? ఉందండి. నేను వచ్చినప్పుడు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్లో ఉన్నాను. అప్పుడు మ్యారేజ్ బ్యూరోస్ అవి కొంచెం చిన్న అమౌంట్ తోటి ఉండేవి. అప్పుడు ఈ OLX ఫ్రాడ్ లేదు. 1.5 year బ్యాక్ OLX ఫ్రాడ్ లేదు. ఈ రీసెంట్ 1 year నుంచి స్టార్ట్ అయింది అది. అప్పుడు మ్యారేజ్ బ్యూరో, తర్వాత చిన్న కేసెస్ ఉండేవి. సోషల్ మీడియా కేసెస్ వేరు, మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ మాత్రం చిన్న కేసెస్ ఉండేవి. వెంకటరెడ్డి గారు, మీరు మ్యాట్రిమోనీ ఎక్కువ చూస్తున్నట్లు ఉన్నారు. ఎక్కువగా పెళ్లి కొడుకు పేర్ల మోసాలు ఎక్కువ వస్తుంటాయి. అంటే ఆ కేసు గురించి చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఫస్ట్ పోస్టింగ్, తర్వాత ఎక్కడెక్కడ తీసుకొచ్చారు సార్ గురించి? నాది జంగారెడ్డిగూడెం అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. నేను 2009 బ్యాచ్లో డైరెక్ట్ సివిల్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాను. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అమర్పేట్ పోలీస్ స్టేషన్ చేశాను. దాని తర్వాత కుల్సుంపుర లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్, తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ 2014 to 16 చేశాను. దాని తర్వాత సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లో 2 years వర్క్ చేశాను. అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇన్స్పెక్టర్. టాస్క్ ఫోర్స్లో చేశారు కదా, మీరు అన్ని కేసులు చేశారు?
టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు మంచి కేసులు చాలా చేసామండి. దాంట్లో మంత్రి శంకర్ అని చెప్పి కరడు కట్టిన నేరస్తుడు అనమాట. ఇది హెచ్పి అఫెండర్, 30 years ఎక్స్పీరియన్స్ ఇన్ హెచ్పి అఫెన్సెస్. దగ్గర దగ్గర 150 నుంచి 200 కేసులు దాకా ఉంటాయి. ఎక్కువ నార్త్ జోన్, ఓయూ సిటీ. ఈ మనం చేసినప్పుడు ముగ్గురు భార్యలు, గోదావరి, ఆమె గవర్నమెంట్ టీచర్ అనుకుంటాను. 2 అక్కచెల్లెలు చేసుకున్నాడు. అవును, మరాఠీ. తర్వాత ఒక ఆమెని మహారాష్ట్రలో చేసుకున్నాడు. ఇప్పుడు మహారాష్ట్రతోనే అక్కడ అడ్రస్తోనే ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు. అవును, దొంగతనం చేసి వచ్చిన డబ్బులతో టెంపుల్ వెళ్తుంటాడు. ఆయన ఎలా దొరికాడు? సాధారణ దొరకడే. అది మనం వర్కౌట్ చేసే ఇన్ఫర్మేషన్తో అది పట్టుకోవడం జరిగింది. అంబర్పేటలోనా? కాదండి, మనం పట్టుకుంది ఇక్కడ సైదాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పట్టుకున్నాం. యాక్చువల్ సైదాబాదు, అంబర్పేట, ఉస్మాన్ యూనివర్సిటీ కంటిన్యూస్ ఈ జోన్లోనే అఫెన్సులు చేయడం జరిగింది. మనం పట్టుకోవడం జరిగింది. దాంట్లో మెయిన్ ఏంటంటే ఇతనికి సపోర్టింగ్ ఒక రౌడీ షీటర్, కాలపత్ర రౌడీ షీటర్ అని చెప్పి ఓబేద్ అని ఉంటాడు అనమాట. అతను షెల్టర్ ఇచ్చి మొత్తం ఎన్ని అఫెన్సులు అతను ఇద్దరు కలిసి చేశారు. రాత్రిపూట ఇద్దరు కలిసి రెక్కీ చేయటం, దూరటం, ఇతను వెయిట్ చేయటం, అట్లా 2-3 సార్లు మన పెట్రోలింగ్ కార్ వాళ్ళకి కూడా దొరికి పారిపోయారు. లాస్ట్ మన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో కానిస్టేబుల్ జియా అని ఉంటాడు. అతని ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. సిపి గారు రికవరీ దగ్గర దగ్గర 70 తులాస్ దాకా వచ్చిందండి. సాధారణంగా మంత్రి శంకర్ పట్టుకున్నప్పుడు కొట్టకుండా రికవరీ ఇస్తారంట, నిజమేనండి? కొట్టకుండా అనేది అంటే కొట్టడం అంటే ఇంట్రాగేషన్ కాకుండా లేదు, ఎవరికైనా ఇంట్రాగేషన్ చేయాల్సింది అది. ఎందుకంటే మనం క్రాస్ చెక్ చేసుకోకుండా అతను చెప్పిందే నమ్మితే అది కరెక్ట్ కాదు. సాధారణంగా మంత్రి శంకర్ మోడ్ ఆఫ్ ఆపరేట్లో దొంగతనం చేసిన వెంటనే ఒక ప్రైవేట్ కార్ ఎంగేజ్ చేసుకుంటూ అతను 3వ భార్య 2వ భార్య తీసుకుంటూ పుణ్యక్షేత్రం వెళ్ళిపోతుంటాడు. దీంట్లో కూడా ఏం జరిగిందంటే ఈ అఫెన్స్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ వచ్చారు. ఆ డబ్బులతో 2 కార్లు కొనుక్కోవడం కూడా జరిగింది. కార్లు కొనుక్కొని తిరిగి తర్వాత దానికి డబ్బులు సరిపోక కార్లు అమ్మేయడం కూడా ఈ కేసులో. ఇంత పర్టికులర్గా మంత్రి శంకర్ విషయం ఎందుకు అడుగుతున్నానంటే అఫెన్స్ చేసిన తర్వాత ఆ వచ్చిన డబ్బులతో టెంపుల్కి వెళ్ళి పూజలు చేయడం, హుండీలో డబ్బులు ఇవ్వడం చేస్తుంటాడు. అటువంటి పరిస్థితి రికవరీ ఏ విధంగా అవుతుందంటే? రికవరీ అంటే మనం ఇంకా బేస్డ్ ఆన్ ది ఎవరైతే మధ్యలో ఉంటాడో మీడియేటర్ ఉంటాడో ఇంకా వాళ్ళ దగ్గరికి ఎవరికైతే అమ్మాడో ఇతనికి ఇందులో మొత్తం అంతా రికవరీ ఇచ్చిందంతా ఒబేద్కి ఇచ్చాడు. ఒబేద్ దాన్ని డిస్పోజ్ చేశాడు ఆ ప్రాపర్టీని అంతా. ఎందుకంటే గతంలో అతను అరెస్ట్ అయినప్పుడు మహారాష్ట్ర వెళ్ళి టెంపుల్లో పూజలు చేశానంటూ ఇతనికి దైవభక్తి కొంచెం ఎక్కువ. ఇప్పుడు మెడలో రుద్రాక్షలు, చేతికి ఇవంతా ఎక్కువ పూజలు రిసిప్ట్లు ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే. ఇతను ఆల్రెడీ 2 times పీడియాక్లో వెళ్ళడం జరిగింది, కానీ ఇంకా మళ్ళీ ఆ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా సేమ్ అదే పందాలో. అంటే అతని వెర్షన్లో పోలీసులను అతను నేరాలు చేస్తుంటారు అనేది అతని వెర్షన్. లేదు, తప్పండి అది. సరే, మంత్రి శంకర్తో పాటు ఇంకెవరిని అరెస్ట్ చేశారు? మంత్రి శంకర్తో పాటు ఒకటి ఇంపార్టెంట్ కేసు ఏంటంటే, అంటే నా లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనిపించిన కేసు ఏంటంటే నిజాం మ్యూజియం కేసు, ఒకటి టిఫిన్ బాక్స్ కేసు అనమాట. అది ఎప్పుడంటే September 2nd ప్రగతి నివేదన సభ అయింది. నివేదన సభ అయిన తర్వాత ఆ బందోబస్తులో ఫుల్ అలసిపోయి మేమంతా రెస్ట్ తీసుకుంటున్నాం. కాల్ వచ్చింది, ఇట్లాగా వస్తే మొత్తం టీం అంతా వెళ్ళడం జరిగింది. చూస్తే నిజాం మ్యూజియం, అప్పుడు మన సిపి గారు, ఈసీపీ గారు ఉన్నారు, అంజనీ కుమార్ సార్. ఇది ఎట్లాగైనా డిటెక్ట్ చేయాలి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అని చెప్పంటే మొత్తం ఇన్స్పెక్టర్ మధుమోహన్ రెడ్డి సార్ ఉండేవాడు, అడిషనల్ డీసీపీ సార్ వచ్చి చైతన్య కుమార్ సార్, ఇంకా వాళ్ళ యొక్క సారథ్యంలో ఆ కేసుని డిటెక్ట్ చేసి వాళ్ళని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ ఎక్కడ ఎటువంటి ఆ వాల్యుబుల్ ఐటమ్కి ఏం కాకుండా దాన్ని చేయాలి. ఆ కేసులో టోటల్గా తెలంగాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసు పనితీరు మంచిదని చెప్పి అక్కడ నిజాం నవాబ్ కూడా మెచ్చుకోవడం జరిగింది. అవునాయన. కానీ ఆ కేసులో ఎక్కడ లీడ్ దొరకలేదండి. చాలామంది మీకు కూడా చూసాం, కానీ వాడు ఎంట్రీ ఎలాగుంది, ఎగ్జిట్ ఎలాగొచ్చింది. దీంట్లో 2 ఇన్వాల్వ్ ఉన్నారండి. దాంట్లో గౌస్ అనే అతను ప్రీవియస్గా అతను హెచ్పి అఫెండర్. అతను అంటే చాలాసార్లు జైలుకి వెళ్ళాడు. జైలుకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకుని వచ్చిన తర్వాత ఏమేమి చేయకుండా ఉండాలో అవన్నీ పాపం తీసుకున్నాడు. కానీ సీసీ కెమెరాలు మనకి సిటీలో వ్యాస్ట్గా ఉండటం వల్ల, దానివల్ల సీసీ కెమెరాల వల్ల వాళ్ళ యొక్క ఏ బండి మీద వచ్చారు, దేనివల్ల వచ్చారు అంతా దొరికిపోయారు. దాంట్లో వాళ్ళు ఇంకా మొబైల్ సీన్ ఆఫ్ అఫెన్స్లో మొబైల్ మొబైల్ ఉపయోగిస్తే ఎక్కడ వాళ్ళ యొక్క ఆచూకీ దొరుకుతుంది అని చెప్పి మొబైల్స్ కూడా ఉపయోగించలేదు. కానీ సీసీ కెమెరాల్లో వాళ్ళ దాంట్లో ఆ రూట్ని ట్రాక్ చేసుకుంటా, తర్వాత దీంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ సేమ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లోనే కానిస్టేబుల్ జియా అని ఉంటాడు. అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది.
దాంతో వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. ఓకే, కానీ కింద సెక్యూరిటీ ఉంటుండగా వాడు ఎంట్రీ ఎలాగిచ్చాడండి లోపలికి? ఇంటి మొత్తం మ్యూజియం పైన ఒకటి హెడ్ ఉంటుంది, అది మొత్తం 2 స్టేర్స్ ఉంటుంది అనమాట. కింద స్టేర్లోనే సెక్యూరిటీ అంతా ఉంటుంది, పైన ఉండేదంతా మొత్తం వాల్యుబుల్ ఐటమ్స్ అన్నీ పైన ఉంటుంది. మ్యూజియం అనేది పైన ఉంటుంది, కింద ఓన్లీ నార్మల్గా ఈ సెక్యూరిటీ గార్డ్సే ఉంటారు. దాని ఆ మ్యూజియం బ్యాక్ సైడు ఈ నార్మల్ హౌసెసే ఉంటాయి. హౌసెస్ నుంచి ఆ పైనుంచి ఆ టెర్రస్ల పైనుంచి ఎక్కి దీనిపైన ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే 40 days ముందే దాన్ని రెక్కీ చేసుకున్నారు అంతా. ఫస్ట్ ఏం చేశారంటే మ్యూజియంలోకి నార్మల్ టికెట్ కొనుక్కుని వెళ్ళి నార్మల్ విజిటర్స్లోకి మొత్తం వెళ్ళి ఎంత ఎక్కడ ఉంటుందా అని చెప్పి చూసుకున్నారంతా. అది చూసుకున్నప్పుడు ఈ టిఫిన్ బాక్స్ ఎక్కడైతే ఉందో దానికి ఆపోజిట్లో విండోలోంచి ఏం కనబడిందని చూశారు. ఒకటి పాతది ఆకులుడిపోయిన చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టుని ఐడెంటిఫై చేసుకున్నారు ఇక్కడ ఉంటుందని చెప్పి. తర్వాత ఏం చేశారు, ఒక 3 days తర్వాత ఇద్దరు కలిసి నైట్ రెక్కీకి వచ్చారు అనమాట. నెక్కీకి వచ్చి కరెక్ట్గా ఎక్కడుందా అని చెప్పి ఆ వెంటిలేటర్ దగ్గరికి వచ్చి అక్కడ ఒక యారో మార్క్ పెట్టుకున్నారు. ఆ చెట్టు ఎక్కడుందో చూసుకుని దానికి స్ట్రైట్గా యారో మార్క్ పెట్టుకుని వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు 40 days వెయిట్ చేశారంటే ఎక్కడైనా సీసీ ఫుటేజ్ 30 days 45 days ఉంటుందని చెప్పి వాడికి ఐడియా ఉండడం వల్ల వాడు అంటే బాగా ముదురున్నాడు. ఒకవేళ తర్వాత దీనికి ముందు ఎవరు వచ్చారు విజిటర్స్ అని చెక్ చేసుకున్నా కానీ దొరకకూడదని చెప్పి వాడు బాగా ఈ దీంట్లో ఉన్నాడంతా, ఇదే మైండ్ సెట్లో ఉండి వాడు చేశాడు. చేసిన తర్వాత వచ్చి కరెక్ట్గా యారో దగ్గర నుంచి వచ్చిన దాంట్లో ఒకడు రెండో వాడు బాగా బక్కగా ఉంటాడు. అది మొత్తం బ్లేడ్స్తో ఆ వెంటిలేటర్ని తీసేసి ఆ నాట్స్ పెట్టిన తాడు ఉంటుంది కదా అది లోపల దించి కరెక్ట్గా అటెంప్ట్ చేశాడు. కరెక్ట్గా సక్సెస్ అయ్యాడు. తీసుకుని మనల్ని మిస్ప్లేస్ చేయడానికి ఎవరిని మిస్గైడ్ చేయడానికి పోలీసుల్ని మెయిన్ ట్రాక్లో వెళ్ళకుండా సీసీ కెమెరాలు ఉండవు కదా అని చెప్పి బైలెన్స్లో వెళ్ళాడు. కానీ మన హైదరాబాద్ సిటీలో ప్రతి వీధుల్లో ప్రతి బైలెన్స్లో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ సిటీ పోలీస్. కాబట్టి వాడు మొత్తం రూట్ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు అంతా చేసి వీళ్ళు అఫెన్స్ అయిపోయిన తర్వాత బండి జహీరాబాద్లో అబాండెడ్ చేసి అక్కడి నుంచి కర్ణాటక వెళ్ళి అక్కడ సిమ్స్ తీసుకున్నారు, కర్ణాటక సిమ్స్ తీసుకున్నారు. ఫోన్స్ 2 కొత్తవి కొనుక్కున్నారు. ముంబై వెళ్ళి ముంబైలో డిస్పోజల్ గురించి బాగా మార్కెట్లో ట్రై చేశారు. ఎక్కడ చూసినా కానీ అంతా భయపడ్డారు అనమాట. ఎందుకంటే అది ఒక నిజాం టిఫిన్ బాక్స్ అనేటప్పటికి వాల్యుబుల్ అనేటప్పటికి తర్వాత అది యాంటిక్ ప్రాపర్టీ కొనే ముందు అందరూ అది నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేయరు కదా. అట్లాగే మళ్ళీ వస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది పలానా చోట ఉన్నారని చెప్పి. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఈ ప్రాపర్టీని మన రాజేంద్ర నగర్ దగ్గర ఒక చెరువు పక్కన ఉన్న దాంట్లో ఆ మొత్తం సామాన్ అంతా పాతిపెట్టి భయపడ్డారు క్యారీ చేయడానికి. అవి అక్కడ పెట్టి డిస్పోజ్ చేద్దామని చెప్పి అక్కడ ముంబై వెళ్ళారు. సక్సెస్ కాలేదు, మళ్ళీ వచ్చారు, మనం పట్టుకోవడం జరిగింది, అది రికవర్ కూడా చేయడం జరిగింది. కానీ ఆ బంగారం గిన్నెల్లో భోజనం కూడా చేశారనేది వచ్చింది వరకు. వాడు అట్లాంటిది ఏం జరగలేదని తెలుసు కానీ అది ఇట్లా స్ప్రెడ్ అయిందండి. అంటే ఆ కేసుతో పాటు ఇంకేం కేసులు చేశారు? ఆ కేసుతో పాటు ఇంకా సలీం అలియాస్ సునీల్ సెట్ అని చెప్పి వాడు కూడా హెచ్పిఎఫ్ అంటారు. సేమ్ మంత్రి శంకర్ ఎట్లాగో అంత ఫేమస్ కాకపోయినా అట్లా ఉంటాడు వాడు ఏం చేస్తాడంటే ఇదే సేమ్ ఎంఓ. మొత్తం వాడు ఏం చేస్తాడంటే కాదు పెద్ద ఇల్లు కొట్టాడు అనమాట. ఎవరైతే లో మిడిల్ క్లాస్ ఉంటాయో కొంతమంది దాంట్లో కంప్లైంట్ ఇవ్వని కూడా ఉంటారు. అట్లా వాడు కూడా అట్లా చేసి వాడిని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా దగ్గర 60 to 70 తులాస్ మనం రికవరీ చేయడం జరిగింది. అట్లాగే చంద్రాయనగుట్ట లిమిట్స్లో మనం 4 crores వాల్యుబుల్ గుట్కాను పట్టుకోవడం జరిగింది. ఒక 5 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గోడౌన్స్ అంతా కలిసి అప్పుడు సిపి గారు వివి శ్రీనివాసరావు సార్ ఉండేది సార్ టైంలో అది చేయడం జరిగింది. అట్లా మీరు సైబర్ క్రైమ్ వచ్చేసరికి ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ ఉంటాయి? నేను 2014లో వచ్చానండి సైబర్ క్రైమ్. అప్పటికింత సైబర్ క్రైమ్ అనేది అప్పుడప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది. దానికి ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్కి వచ్చిన దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ 100% పెరిగిందనమాట మొత్తం క్రైమ్స్ అంతా. ఓకే, అంటే మీరు చూస్తున్న వింగ్లో అప్పటికి కంప్లైంట్కి ఇప్పుడు కంప్లైంట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు రెగ్యులర్గా 20 to 30 కంప్లైంట్స్ వస్తున్నాయి మొత్తం పోలీస్ స్టేషన్లో. అప్పట్లో మహా అయితే 5 to 10 మధ్యలో వచ్చాయి. అట్లా అప్పట్లో నేను సోషల్ మీడియా యూనిట్ చూసేవాడిని. ఓకే సార్, మధుగారు చెప్పండి, ఓఎల్ఎక్స్ మోసాలు ఎక్కువగా సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎక్కువ ఓఎల్ఎక్స్ మోసాలు కనిపిస్తున్నాయి. ఓఎల్ఎక్స్ అసలు మోసాలు అనేది ఎలా జరుగుతుంటాయండి? ఓఎల్ఎక్స్ అనేది ఇప్పుడు మామూలుగా ఫోన్లో డౌన్లోడ్ చేసుకునే యాప్ అండి. ఓఎల్ఎక్స్ అయినా క్విక్కర్ అయినా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఏమో అది ఆన్లైన్ ఫేస్బుక్ లింక్ ఉన్నాను చూసుకుంటారు. అదేవిధంగా కార్ దిక్కు దీంట్లో ఏమవుతుందంటే జనరల్గా ఓఎల్ఎక్స్ మోసాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఓఎల్ఎక్స్లో ఎవరైనా మనకు సంబంధించిన కావచ్చు ఎవరైనా కాదు ఒక వెహికల్ అమ్ముతామని చెప్పేసి సేల్ చేస్తామని చెప్పేసి అని పెట్టడం జరిగినప్పుడు ఎవరైతే ఫ్రాడ్ స్టార్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే
మేము కొంటాము అన్నట్టుగా వాళ్ళు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతారు. మన నెంబర్ గురించి ఇచ్చిన నెంబర్కి కాల్ చేయడము, తర్వాత ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత వాట్సాప్ చాట్కి రావడము. వాట్సాప్ చాట్కి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా మేము కొంటాము, మీ వెహికల్ నచ్చింది మాకు ఇలా చెప్తారు. మన వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే వీళ్ళు చెప్పిన ఒక ఫిక్స్ రేట్ చెప్తారు కదా, ఇంచుమించు ఒక 5-10 తగ్గుతారు అనుకున్న దాంట్లో వాళ్ళు అనుకున్న రేట్కి వచ్చేటానికి మంచిగా సెలవు అవుతుందని అనుకుంటారు. వాడు ఏం చేస్తాడు, నమ్మిస్తాడు మనల్ని. ఆ నమ్మకంతో మరి ఏం చేస్తారంటే అవునండి మరి మీరు వెహికల్ ఉంది కదా, మీ పేరు మీద ఆర్సీ ఉందంటే నా పేరు మీద ఉందంటారు. ఒకసారి ఆర్సీ పంపిణీ అంటాడు, ఆర్సీ ఫోటో తీసి పంపించేస్తారు. అది మీ పేరే అని గ్యారెంటీ ఉంది, మీ పేరు ఐడెంటిటీ ప్రూఫ్ ఏదంటాడు, మన ఐడెంటిటీ ప్రూఫ్ పంపిస్తాం. ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తాడు, కానీ అతను పర్చేజ్ చేయడు. ఈ ఏదైతే డాక్యుమెంటేషన్ ఏదైతే ఉన్నదో ఆర్సీ కానీ లైసెన్స్ కానీ మన ఆధార్ కార్డు కానీ ఒకవేళ ఇన్సూరెన్స్ పేపర్ ఉంటే ఇన్సూరెన్స్ పేపర్ అన్నీ ఆల్రెడీ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాడు. ఫొటోస్ ఇవన్నీ ఏం చేస్తారంటే అతని దగ్గర పెట్టుకుంటాడు. ఈలోపు మనం ఏం చేస్తాము, పక్కన డైరెక్ట్ ఎవరు వచ్చినప్పుడు చూసుకొని అమ్ముకుంటాము, లేకపోతే సేల్ కాకపోతే మన దగ్గర పెట్టుకుంటాము. ఇవి పెట్టుకుని అతను ఏం చేస్తాడంటే ఫేక్ సిమ్ కార్డ్స్ తీసుకుంటాడు. ఇది జనరల్గా ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందంటే రాజస్థాన్ భరత్పూర్ డిస్టిక్ నుంచి అండ్ అల్వార్ డిస్టిక్ నుంచి, హర్యానాలో మేవత్, యూపీ వెస్ట్కి వస్తుంది. దాంట్లో మొరదాబాద్, ఫిరోజాబాద్ కొన్ని డిస్టిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే రాజస్థాను, హర్యానా, యూపీ అనేది 3 బోర్డర్ స్టేట్స్ అన్నట్టు ఇవి. ఓకే, క్రైమ్ అంతా అక్కడి నుంచి జరుగుతుంది అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారు, ఫేక్ సిమ్ కార్డ్స్ ప్రొవైడ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కలెక్ట్ చేసిన ఫొటోస్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ యాప్స్లలో, అంటే ఓఎల్ఎక్స్ యాప్లో కొద్ది రోజులు పెడతాడు, క్విక్కర్లో పెడతాడు, కార్దేకోలో పెడతాడు, రీసెంట్గా ఫేస్బుక్ మార్కెట్లో పెడతాడు. ఇవి పెట్టి ఏం చేస్తాడంటాడు, మన ఎవరైతే అతను కాంటాక్ట్ అవుతారు కదా, అతను ఇచ్చిన వాళ్ళు చాట్లో యాప్లో చాట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సరే మీరు చాట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నారు కదా, మీరు నా వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి నెంబర్ షేర్ చేసుకుంటారు. నెంబర్ షేర్ చేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి వాట్సాప్ చాట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే నమ్మేయడానికి, నేను పారామిలిటరీ ఫోర్స్లో పనిచేస్తున్నాను, సిఎస్గా ఏదైతే యూనిఫామ్ సంబంధించిన నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు చెప్పి చెప్తారు, నాకు రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయినది, అందుకోసం నేను వెహికల్ సేల్ తెలుసుకున్నాను అని చెప్పేసి అని మొత్తం టోటల్ హిందీలోనే మాట్లాడతారు. మనోళ్ళు ఏం చేస్తారంటే నిజంగా ఆర్మీ పర్సన్ అనే నమ్మలోపు గుడ్డిగా నమ్మేస్తారు. ఇంకోటి ఏంటంటే వాడు పెట్టిన వెహికల్ కాస్ట్ వచ్చేసి బయట మార్కెట్ కాస్ట్ కన్నా తక్కువ పెడతాడు. మనోళ్ళు ఏం చేస్తారు, 50,000 ఉన్న కాస్ట్ ఇది 20,000కి దొరుకుతుంది అని చెప్పేసి అని, అది చీప్ రేట్లు దొరుకుతుంది అని చెప్పేసి అని మనోళ్ళు బాగా నమ్మేస్తారు. ఆర్మీ పర్సన్ కదా అని చెప్పేసి అని, మోసం చేయడం అని చెప్పేసి అని ఈజీగా నమ్మేస్తారు. ఈ విధంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఈ ఏదైతే అమౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నదో ఈ ఫేక్ సిమ్ కార్డ్స్ ఏదైతే యూజ్ చేసుకొని వాళ్ళ యాప్ అప్లోడ్ చేయటము, దీనికి సంబంధించిన వ్యాలెట్లు క్రియేట్ చేసుకుంటారు. లైక్ పేటిఎం, మోబిక్విక్ ఇట్లా ఇవి వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటారు. ఈ ఫేక్ సిమ్ కార్డు ఉన్న వాటిల్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయించుకుంటారు. ఈ ట్రాన్సాక్షన్ చేయించుకున్న తర్వాత ఏందిగా వాళ్ళు రెస్పాన్స్ చేయడం తగ్గుతుంది. ఇంకా ఇంకేమంటారంటే మీరు ఫస్ట్ వెహికల్ పంపిస్తాం మేము 2-3 డేస్లో మీకు డెలివరీ అవుతుంది అని చెప్పేసి అని మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వమని చెప్పేసి అంటారు. ఏదో ఇనిషియల్ అమౌంట్గా అని చెప్పేసి అని మన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, మీరు లేట్ అయినది మీరు మరి రిఫండ్ అవుతాయి అమౌంట్ అని చెప్పేసి అని, జిఎస్టీ అని, కస్టమ్స్ అని, ఈ విధంగా డిఫరెంట్ రీజన్ అని చెప్పేసి డబ్బులు వేయించుకోరు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అది 50,000 వస్తువు 20,000కే వస్తుందని చెప్పేసి నమ్ముతారు. ఆ తర్వాత 20,000 వేసిన తర్వాత కూడా ఇంకెందుకు అమౌంట్ వెళ్ళని ఆలోచించారు. వెహికల్ వస్తుంది కదా అన్న ఉద్దేశం లేరు. వాళ్ళు ఎలా నమ్ముతారంటే వెహికల్ ప్యాక్ చేసినట్టుగా మిలిటరీ ఫోర్స్ డ్రెస్లో ఉన్న మొత్తం ప్యాక్ చేసి ఏదైనా ట్రైన్లో కానీ లేకపోతే ఫ్లైట్లో కానీ పంపిస్తున్నట్టుగా అని చెప్పేసి మొత్తం ఫొటోస్ పెడతారు. కొరియర్ చేస్తున్నట్టుగా ఒక కొరియర్ స్లిప్, ఫేక్ కొరియర్, ఇండియన్ ఆర్మీ అనే పేరు మీద ఒక ఫేక్ కొరియర్ స్లిప్ తయారు చేస్తారు. తయారు చేసి వీళ్ళందరికీ వాట్సాప్లో చేయడం అయితే నిజంగా మొత్తం నమ్మేస్తారు. ఇక వాళ్ళు మాట్లాడుకున్న రేట్ కన్నా ఎక్సెస్ అమౌంట్ వేసుకుంటూ పోతారు. లాస్ట్కు 1 day 2 days తర్వాత వాళ్ళు మేము మోసపోయినా అని చెప్పేసి అని మన దగ్గర అంటే మన ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకే మోసం చేస్తారు. 100% అండి. అంటే ఇక్కడ బాధితులు ఎవరు అవుతుంటారు అప్పుడు? మనోళ్ళే అవుతారు. మనోళ్ళు అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ TS07 బండి ఉంది. యాక్చువల్లీ TS07 రిజిస్ట్రేషన్ ఎప్పుడు వస్తుంది, మన సిటీలో ఏదో సమ్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఉన్న అడ్రస్ పెట్టుకొని మనోళ్ళు ఎవరో అప్లై చేస్తారు, దాంట్లో అప్లోడ్ చేస్తారు. దాంట్లో చేయడం వల్ల మన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు కదా. ఆఫ్టర్ 15 days తర్వాత OLX క్విక్కర్లో పెడతాడు. పెట్టిన తర్వాత మనోళ్ళు ఏమనుకుంటారు, మన హైదరాబాద్ బండే కదా, నిజంగానే ఆర్మీ ఇక్కడ పనిచేసేటప్పుడు శంషాబాద్లో, విజయవాడలో ఎక్కడో పనిచేసేటప్పుడు నేను ఇక్కడ ఉండి కొనుక్కున్నట్టు ఇప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి అమ్మేసుకొని పోతున్నాను ఉద్దేశంతో గుడ్డిగా నమ్మేస్తారు. దాంట్లో ఉన్న ఆర్సీ పంపించిన అడ్రస్ చెక్ చేసుకోరు, ఆ కాంటాక్ట్ అయిన పర్సన్ నెంబరు చెక్ చేసుకోరు. ఎటువంటి గుడ్డిగా నమ్మేసి చూడరు.
వెహికల్ చూడరు, ఫిజికల్గా అసలు వెహికల్ చూడరు ఇక అట్లా అన్నట్టు. ఓకే, అంటే ఇటువంటి బాధితుల్ని మీద వస్తుంటప్పుడు మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంటారు, వాళ్ళు రికవరీ అవుతుంది అంటారా? రికవరీ అనేది దీంట్లో ఏమైందంటే ఫేక్ అడ్రసెస్ కొన్ని ఉండడం వల్ల మేము వెళ్ళి ఇన్వెస్టిగేషన్ వెళ్ళటము చేయడం, ఒక అడ్రస్ లేకపోవటము, దానివల్ల ఎక్యూడ్ దొరకడము ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రికవరీ ఛాన్సెస్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన 4 స్టేట్లో ఒక ఊరికి మీరు వెళ్తే మీ మీద కూడా ఎదురుదాడి జరిగినట్లుగా తెలుసు. మేము యాక్చువల్గా మా అధికారుల సుపీరియర్ ఆఫీసర్స్ ప్రకారం మేము టీమ్ సైబర్ క్రైమ్ నుంచి ఒక 30 మెంబర్స్ వెళ్ళామండి. రాజస్థాన్ భరత్పూర్ డిస్టిక్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ఎస్పీని కలిసినాము. లోకల్ ఎస్పీ సజెషన్ ప్రకారం అడిషనల్ ఎస్పీని కలిసినాము. దాని ప్రకారం ఏదైతే మేము రైట్ చేయాలి, లేకపోతే ఏదైతే మేము వెరిఫై చేయాలి అడ్రస్ అని చెప్పి అనుకున్నాం, దాని ప్రకారం మేము. కాకపోతే అంటే మన ఇక్కడ ఉన్న టెరైన్కి అక్కడ ఉన్న టెరైన్కి డిఫరెన్స్ ఉందండి. వాళ్ళు లోకల్ పోలీసు కూడా సపోర్ట్ చేయకపోవడము, పబ్లిక్ అంటే పోలీస్ అంటే భయం లేకపోవడము, ఆ విధంగా కొద్దిగా టెరైన్ సహకరించకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడ లోకల్ పోలీస్ సహకరించకపోవడం వల్ల పట్టుకోలేకపోతున్నారు, మరి వాళ్ళని పట్టుకోవడం ఎలాగంటారు? దానికి ఒక టైం వస్తుంది, దానికి కూడా వస్తుందండి. ఓకే, సరే, టైం వచ్చే వరకు పట్టుకోవడం కాకుండా మీ దగ్గర బాధితులు రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? మేము అందరికీ వచ్చే వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, మేము అవేర్నెస్ చేస్తూనే ఉన్నాము. పబ్లిక్లో పేపర్లో చెప్పటము, అక్కడక్కడ రోడ్ మీద కాలేజీలలో అవేర్నెస్ చేస్తూనే ఉన్నాము. ఎవరైతే మామూలుగా అయితే అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఏదైనా యాప్లో చూసినప్పుడు పక్కన వాళ్ళకు చెప్పకపోవడము, తెలుసుకోకపోవడం, అది మైనస్ పాయింట్ అవుతుంది. ఒకటి, ఏదైనా వెహికల్ చూసినప్పుడు నిజమేనా కాదా అని చెప్పేసి అని వెరిఫై చేసుకోరు. పక్క గల్లీలో ఉన్న అడ్రస్ కూడా చెక్ చేసుకోరండి కొంతమంది. ఆ వెహికల్ అడ్రస్ వచ్చేసి మన పక్క గల్లీలో ఉంటుంది, అయినా చెక్ చేసుకోరు. అలాంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి పబ్లిక్ కూడా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే వెహికల్ ఆర్ మొబైల్ ఆర్ కార్ ఏదైతే ఉన్నదో ఫిజికల్గా చెక్ చేసుకోవడం, దాని కండిషన్ చెక్ చేసుకోవడం ఫస్ట్ ప్రాధాన్యత అండి. ఇంకోటి అదేవిధంగా ఒకవేళ ఫిజికల్గా చెక్ చేసుకోవాలని నమ్మకం వచ్చినా కానీ అన్నోన్ పర్సన్కి తెలియని ఎటువంటి ఏ వ్యక్తి అయినా, వాడు మన రీజన్ కావచ్చు, నాన్ రీజన్ కావచ్చు, ఎటువంటి పర్సన్కి అన్నోన్ అకౌంట్లో డబ్బులు వేయడం చేయకూడదండి. ఓకే, అంటే ఆ విధంగా కొంత కంట్రోల్ అవుతుంది అనేది. అంటే ఓన్గా ఇనిషియేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్తున్న భరత్పూర్ కొన్ని ప్రాంతాలు చెప్పారు, హర్యానా ప్రాంతాలు, అక్కడ ఉన్న పోలీసులకి ఇక్కడ మన హైదరాబాద్ పోలీసులు లెటర్ రాసి కంట్రోల్ చేయడానికి అవకాశం లేదంటారా? యాక్చువల్గా మేము కూడా చూసామండి, వాళ్ళు కూడా అవేర్నెస్ చేస్తున్నారు. ఏ విధంగా అవేర్నెస్ చేస్తున్నారు? ఈ ఏరియాలలో ఓఎల్ఎక్స్ క్విక్కర్లో పెట్టిన వెహికల్స్కి సంబంధించి అక్కడికి యాక్చువల్గా ఫస్ట్ ఏం జరిగిందంటే, ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చెక్ చూసుకునేవాళ్ళు. మన దగ్గర నుంచి వెళ్ళి వేరే పెద్ద పెద్ద వెహికల్స్ మామూలుగా జేసీబీలు ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి చేసిన వాళ్ళు అక్కడ మోసాలు జరిగి అక్కడ దెబ్బలు తిని అట్లా జరిగినవి ఉన్నాయి. వాళ్ళు ప్రతి ఊర్లో కూడా బోర్డ్స్ పెట్టారు రోడ్డుకి, ఇట్లా ఓఎల్ఎక్స్కి సంబంధించిన కేసులు జరుగుతున్నాయి, మీరు ఎవరు ఏమైనా కానీ అంటే హిందీలో పెట్టారు, అలాంటి పర్చేజ్ గురించి చూస్తే మీరు ఇదంతా మోసం జరుగుతుందని చెప్పేసి అని పెట్టారు. కానీ అక్కడ పబ్లిక్ మోసపోవట్లే కదా, బయట నుంచి వచ్చే పబ్లిక్ ఎవరైనా చేస్తారు. కానీ బయట నుంచి మా అంటే 5 to 10% వస్తారు, కానీ లోకల్ వాళ్ళు చేసేది వాళ్ళు. అందుకోసం వాళ్ళు వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి రోడ్డుకు పెట్టారు. అది మేము చూసాము, ఏదైతే మూమెంట్లో ఉన్నప్పుడు చూసాము. కానీ ఆ పబ్లిక్ అక్కడ వాళ్ళు ఎవరు కొనట్లేదు, ఎవరు చేయట్లేదు, వాళ్ళు మోసపోవట్లేదు. అందుకోసం వాళ్ళ దగ్గర క్రైమ్ దొరుకుతుంది. మన దగ్గర ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళు అక్కడ వెళ్ళటము ఫస్ట్లో అసలు స్టార్టింగ్ అది జరిగింది, దాని తర్వాత అక్కడికి పోకుండా ఉండడం వల్ల ఇది ఆన్లైన్లో స్టార్ట్ అయింది అన్నట్టు. ఆ విధంగా. ఓకే, రమేష్ గారు మీరు చెప్పండి, మీ దగ్గర ఉన్న వింగ్స్లో ఎలాంటి క్రైమ్ వస్తుంది? జాబ్ అండ్ వీసా చూస్తాను నేను. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మనకి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు చాలామంది పిల్లలు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు సిటీకి వస్తారు, హాస్టల్లో ఉంటారు. ఎట్లనైనా తొందరగా జాబ్ రావాలన్న ఆలోచనలో ఉంటారు. తొందరగా జాబ్ తెచ్చుకోవాలా, పేరెంట్స్కి ఫోన్ చేసి అందరికి రిలేటివ్స్ ఫ్రెండ్స్కి చెప్పాలా జాబ్ వచ్చిందని చెప్పి. ఆ ఆలోచనలో వీళ్ళు అది ఫేకా ఒరిజినల్ ఎంక్వైరీ చేసుకునేంత ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, రాగానే జాబ్ పోర్టల్స్ Shine.com, Naukri.com, Indeed, Monster జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. వాటిల్లో రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తారు. వీళ్ళకి ఏ జాబ్ కావాలో, వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటిది, రిక్వైర్మెంట్ మొత్తం దాంట్లో ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఫ్రాడ్స్టర్ చేతులకు వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి చిన్నగా సేమ్ వీళ్ళ ప్రొఫైల్ని బట్టి వీళ్ళకి ఆఫర్ చేస్తారు జాబ్. ఫోన్ చేసి, ఫోన్ ఆర్ మెయిల్, వాట్సాప్ అట్లా కాంటాక్ట్ అవుతారు. ఫస్ట్ వీళ్ళు ఓకే చిన్న అమౌంట్ 1500 or 2000 రిజిస్ట్రేషన్ ఫీ అంటారు. 1500, 2000 కదా అని వీళ్ళు సరే అని పే చేస్తారు. దాని తర్వాత 2-3 days గ్యాప్ ఇచ్చి వరుసగా హెచ్ఆర్ మాట్లాడతారు మీతోటి అని, ఒక లేడీతోటి హెచ్ఆర్ లాగా మాట్లాడేటప్పుడు వాడు ఇంగ్లీషు హిందీ ఫ్లూయెంట్ మాట్లాడతారు.
మాట్లాడే హెచ్ఆర్ లాగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వీళ్ళని ప్రాసెసింగ్ ఫీ అని స్టార్ట్ చేస్తారు. మళ్ళీ 5,000 10,000 అట్లా ప్రాసెసింగ్ ఫీ. నెక్స్ట్ దాని తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ అని, తర్వాత హెల్త్ మెడికల్ చెకప్ అని, ఇక వరుసగా వీళ్ళు వేస్తున్నంతసేపు వేయించుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఇంకా వీళ్ళు రియలైజ్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని, ఒకరు వీసా అయితే బయటికి వెళ్ళడానికి ఇమిగ్రేషన్ ఛార్జెస్ అని అవి చేస్తారు డిఫరెంట్గా. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఫస్ట్ పే చేసేటప్పుడే ఎవరిని అడగరు, ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత చెప్దాం ఒక్కసారి అన్న దాంట్లో ఉంటారు వీళ్ళు. అట్లా అంతా వీళ్ళు రియలైజ్ అయ్యి అరే నేను మోసపోయినా అని రియలైజ్ అయ్యేంత వరకు వాళ్ళు వేస్తూనే ఉంటారు, ఏదో ఒక కారణంతో వేయించుకుంటూనే ఉంటారు అనమాట. అది ఒకటి. వీళ్ళు ఎవరితోనైనా డిస్కస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు జాబ్ పోర్టల్స్ నుంచి అట్లా వస్తాయి మెయిల్స్, ఇట్లా ఈ విధంగా జరుగుతుంది. అంటే వాటిని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ప్రికాషన్స్ ఒకటే, ఫస్ట్ పేరెంట్స్ తోటి డిస్కస్ చేయాలి, వెల్ విషర్స్ తోటి డిస్కస్ చేయాలి. ఇట్లా ఈ విధంగా నాకు ఆఫర్ వచ్చింది, ఇది ఎంతవరకు జెన్యూన్ అని. తర్వాత ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయాలి. ఫిజికల్గా వెళ్ళకుండా ఎవరు జాబ్ అంత ఈజీగా పెద్ద కంపెనీస్ ఎవరు ఇవ్వరు. ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ స్టాఫ్ అని అంటారనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కనీసం ఇట్లా నాకు ఆఫర్ వచ్చింది అవునా కాదు, లేదు మనకు కనీసం ఆ ఫోన్ నెంబర్ని గూగుల్లో చూసినా తెలిసిపోతుంది ఆ కంపెనీదా కాదా అని. ఇంకోటి రిప్యూటెడ్ కంపెనీస్ ఏవైనా మొబైల్ నెంబర్ నుంచి ఫోన్ చేయరు, ల్యాండ్లైన్స్ ఉంటాయి, ల్యాండ్లైన్ నుంచి చేస్తారు, మొబైల్ నెంబర్ నుంచి చేయరు. తర్వాత మెయిల్స్ వస్తాయి, మెయిల్స్ ఏదైనా డొమైన్ మెయిల్స్ ఉంటాయి. కంపెనీ అయితే డొమైన్ మెయిల్స్ ఉంటాయి, రెగ్యులర్గా జీమెయిల్, హాట్మెయిల్, రెడిఫ్ మెయిల్ అవి ఉండవు. అదొకటి. ఇంకోటి బ్యాంక్ అకౌంట్స్, ఈ కేసులలో అన్నింటిలో కూడా బ్యాంక్ అకౌంట్స్ పర్సనల్ పేరు మీద ఉంటాయి. ఒక కంపెనీ, అంత పెద్ద కంపెనీ పర్సనల్ పేరు మీద అకౌంట్ మెయింటైన్ చేయదు, అది ఇమ్మీడియట్గా ఐడియా రావాలి వీళ్ళకి, రాదు. తర్వాత వ్యాలెట్స్, పెద్ద కంపెనీస్ అవి వ్యాలెట్స్ యూజ్ చేయము. వీళ్ళు ఎప్పుడైతే పేరెంట్స్ తోటి పక్కన వెల్ విషర్స్ తోటి డిస్కస్ చేస్తారో ఈ విధంగా నాకు ఆఫర్ వచ్చిందని, వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర చదివి ఉంటారు, ఇట్లా ఈ విధంగా ఫ్రాడ్ జరుగుతుందని పేపర్లను టీవీలో చూసి ఉంటారు, వాళ్ళు చెప్తారు. అదొకటి. ఆ విధంగా ప్రికాషన్స్. ఇటువంటి కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు డిటెక్షన్ ఎలా చేస్తుంటారండి? అలా అటువంటి అయ్యా డిటెక్షన్ అవుతుంటాయి రెగ్యులర్గా. మేము ఎవ్రీ మంత్ యూపీ, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ అక్కడి నుంచే ఎక్కువ ఆపరేట్ అవుతాయి ఇవి జాబ్ అండ్ వీసా ఫ్రాడ్స్. మేము అక్కడ వెళ్ళేసి ఫీల్డ్లో ఇక్కడ న్యాయం జరుగుతుంది అంటారా? అందరికీ అని చెప్పలేము, కొంతవరకు మాకు సాధ్యమైనంత వరకు కొంతవరకు జరుగుతుంది. మీరు చెప్పండి, మీ దగ్గర ఉన్న మ్యాట్రిమోనీ కేసులు ఎలాంటి వస్తుంటాయి? ఈ మ్యాట్రిమోనియల్ కేసులు అంటే మెయిన్ విక్టిమ్స్ ఎవరు అవుతారంటే ఈ డైవర్సీ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు, కానీ లేకపోతే పెళ్ళి సెటిల్ అయిన చేసుకుందామని చెప్పి ఏజ్ బార్ అట్లాగా మిడిల్ ఏజ్ ఉమెన్ ఉంటుంది వాళ్ళు. వీళ్ళు ఎట్లా అవుతుందంటే వీళ్ళు జీవన్ సాథి, షాదీ.com, తర్వాత భారతి మ్యాట్రిమోనీ, సమ్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా దాంట్లో ప్రొఫైల్ అప్డేట్ చేస్తుంటారు. చేసిన తర్వాత దాంట్లో ఎవరైతే ఫ్రాడ్ స్టార్స్ ఉంటారో వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫేక్ అంటే ఎట్లాగంటే మ్యాక్సిమం దీంట్లో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ జరిగేది నైజీరియన్స్ ఎక్కువ చేస్తుంటారు. దీంట్లో 2 రకాలు జరుగుతుంటాయి. ఒకటి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ త్రూ, ఇంకోటి సోషల్ మీడియా ద్వారా. అంటే ఫేస్బుక్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అంతా వేరే, నేను యూఎస్లో, యూకేలో ఉంటానని చెప్పి వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి అట్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఫస్ట్ మన ఇద్దరం మ్యూచువల్గా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కొన్ని రోజులు 15-20 రోజులు మాట్లాడుకుంటారు ఇద్దరు. దాని తర్వాత వాట్సాప్ కమ్యూనికేషన్ కోసం చాటింగ్ వస్తారు. చాటింగ్ వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే ఏం జరుగుతుందంటే, నేను ఇండియా విజిట్ వస్తున్నా, నీకు వచ్చేటప్పుడు చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్, యూకే పౌండ్స్, యూఎస్ డాలర్స్ ఇవన్నీ తీసుకొస్తున్నా అని చెప్పంటాడు. ఓకే, నా ఫ్లైట్ టికెట్ ఇది, నా ఇది మొత్తం అంతా వాడు, లేకపోతే కొరియర్ పంపిస్తున్నా అని చెప్పి కొరియర్ ట్రాకింగ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, పలానా కొరియర్ అని చెప్పి. ఒక 1 డే 1.5 డే తర్వాత ఢిల్లీ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ నుంచి కాల్ వస్తుంది, నేను పలానా సౌండ్స్ మాట్లాడుతున్నా ఢిల్లీ కస్టమ్స్ ఎయిర్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి. మాట్లాడిన తర్వాత మీ ఫ్రెండ్ పేరు, తర్వాత కరెక్ట్గా ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదైతే ఇప్పుడు విక్టిమ్కి ఏదైతే డీటెయిల్స్ చెప్పాడో కరెక్ట్గా కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేసినప్పుడు కూడా అయ్యే డీటెయిల్స్ చెప్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే నా గురించి ఇండియాకి వచ్చాడు పాప అనవసరంగా ఇరుక్కుపోయాడు అని చెప్పి అనుకుంటాడు. ఇట్లా మీ ఫ్రెండ్ ఇడిచిపెట్టాలంటే కొంత అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది, యాంటీ కరప్షన్ ఛార్జెస్, ఆర్బీఐ ఛార్జెస్, ఇట్లాగా 10,000 యూకే పౌండ్స్ కన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు కూడా పనిష్బుల్ అవుతారు దీనికి, ఎందుకంటే మీ పేరు రాస్తుంది దీని మీద అనేప్పటికీ వీళ్ళు భయపడి వాళ్ళు చెప్పిన అకౌంట్స్లో పే చేస్తూ ఉంటారు. చేసి లాస్ట్కి డౌట్ వచ్చి వేరే వాళ్ళని కన్సల్ట్ చేసుకుని అప్పుడు మన పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వచ్చిన హైయెస్ట్ అమౌంట్ పెంచిన కంప్లైంట్ ఎవరు ఉన్నారు మీ దగ్గర? 43 lakhs అండి. 43 lakhs. ఏం చెప్తారు ఆమె? ఆమె ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఆమె మంత్లీ 2 lakhs క్యారీ చేస్తుంది. అది
శాలరీ వస్తుంది. ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా ఇట్లాగా మ్యారేజ్ అట్లా వాడు సెటిల్ యూకేలో సెటిల్ అయ్యాను, నేను ఇండియాకి వచ్చి బిజినెస్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి వాడు కాల్ చేశాడు. పాపం కాల్ చేస్తే ఆమె అట్లాగా 2 times పర్సనల్ లోన్ పెట్టి మొత్తం డబ్బులు వేసింది అనమాట. 2 బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్ తీసుకుని మరీ డబ్బులు వేసింది ఆమె. వాడు అరెస్ట్ అయ్యాడండి? ఇంకా కాలేదు, ఎంటర్ ప్రాసెస్ మొన్నే వచ్చింది, రిపోర్ట్ అయింది. అందులో దొరికే అవకాశం ఉంటుందా? ఉంటుంది మ్యాక్సిమం. నైజీరియా అంటున్నారు. నైజీరియానే. ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక నైజీరియన్ పట్టుకున్నాం. దీంట్లో విక్టిమ్ ఉమెన్ ఏంటంటే 16 lakhs దాకా చేంజ్ దాకా వేసింది. వేసిన తర్వాత ఆమెకు కూడా సేమ్ ఇట్లాగే ఒక యూకే పర్సన్, నేను డాక్టర్ని ఇట్లా ఇండియా వస్తున్నా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఇట్లా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆమె 16 lakhs దాకా చేయడం జరిగింది. దాన్ని ఎట్లా చేసామంటే అకౌంట్ నెంబర్స్ని తర్వాత మొబైల్ నెంబర్స్ని దాన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసుకుని మనం నైజీరియాని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే చేశారో అతని పొజిషన్లో మనం అతను యూజ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్, చెక్ బుక్స్, కార్డ్స్, ఆ ఫోన్లు అన్ని, ల్యాప్టాప్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. అంటే బాధితురాలకి న్యాయం జరిగిందంటారా? అమౌంట్ ఇంకా దాంట్లో అకౌంట్ హోల్డర్స్ని పట్టుకో. జనరల్గా నైజీరియన్స్ అరెస్ట్ చేసిన తర్వాత రికవరీ కాదు అనేది ఒక వాస్తవా? మ్యాక్సిమం ఇదే. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఎక్కడ ఉంచారు అనమాట. ఇమీడియట్గా వాళ్ళు వెస్ట్రన్ యూనియన్ ద్వారా కానీ దీని ద్వారా కానీ మొత్తం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళతో మనకి వచ్చిన మెయిన్ హడ్డీలు ఏంటంటే ఎక్కడ వాళ్ళు రివీల్ కారు అనమాట. దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే వాడు వేరే నేషనల్ మనకి ఎంబసీ నుంచి దీని నుంచి మన ఇంట్రాగేషన్ చేసి తర్వాత కస్టడీ తీసుకుని ఎంత చేసినా కానీ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ దీని నుంచే మనం ప్రూవ్ చేయాలి తప్పితే వాడు అనేది చాలా కొంచెం. అంటే అటువంటి బాధితులు ఇంకొకసారి పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీంట్లో పెరగకుండా ఉండాలంటే మనం చేసే ప్రొఫైల్ని అప్డేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఇంట్లో చెప్పాలి, అది అప్లోడ్ చేసామని చెప్పాలి. తర్వాత నాకు పలానా వ్యక్తి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఇట్లా చెప్తున్నాడు, ఇది నాకు కరెక్టా కాదని వెరిఫై చేయమని చెప్పాలి. లేకపోతే మనమన్నా సెల్ఫ్గా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకుని ఒకవేళ కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేశారు ఇట్లా చేసినప్పుడు, ఇప్పుడు ఎక్కడైనా కస్టమ్స్ డిపార్ట్మెంట్ కాల్ చేసినప్పుడు ఒకటే మనం ఆలోచించుకోవాలంటే మన కామన్ సెన్స్ అంతే సింపుల్గా. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక ప్రైవేటు అకౌంట్ నెంబర్ ఇచ్చి దాంట్లో డబ్బులు ఎందుకు ఏమంటాడు? ఒకటి వెరిఫై చేసుకోవాలి అసలు కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుంటే చాలా సింపుల్ థింగ్ అసలు. అది కస్టమర్ కేర్ దాని నుంచి ఒక ల్యాండ్లో ఒక మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేసి నాకు పలానా ఇండివిజువల్ అకౌంట్లో డబ్బులు అని చెప్పంటే అది ఎంతవరకు అనేది వీళ్ళే ఆలోచించుకోవాలి. అది చిన్న ఏంటంటే వీళ్ళు జస్ట్ ఒక ట్రాప్లో పడిపోతున్నారు. ఏంటంటే నాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా, నా ఫ్రెండ్ ఇరుక్కుపోయాడు అని చెప్పి ఒక దీంతో వీళ్ళు మాటలు నమ్మి బాగా ట్రాప్లో. అంటే ర్యాండమ్గా ఇటు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కాల్ చేస్తుంటారు, వీళ్ళ ఫ్రెండ్ కూడా కాల్ చేస్తుంటాడు, నువ్వు ఎట్లాగైనా హెల్ప్ చేయి, నీకు డబ్బులు నేను తీర్చేస్తానని చెప్పి ఇద్దరు ప్రెజర్ పెట్టేటికి ఆ ప్రెజర్లో వీళ్ళు డబ్బులు వేసేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే లేడీస్ చెప్పుకోలేక, ఇంట్లో చెప్పుకోలేక ఆ విషయాన్ని ఇవన్నీ ఇట్లా జరుగుతుంది. వాళ్ళు చిన్నది ఒకటే ఆలోచించుకొని అసలు ఎందుకు కాల్ చేశారో, అసలు నిజంగా ఇరుక్కున్నా లేదా వెరిఫై చేసుకుంటే సరిపోతుంది, అంతే. క్రాస్ చెక్ చేసుకోవాలంతే. అట్లా క్రాస్ చెక్ చేసుకుని మనం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది విక్టిమ్స్ ఉన్నారు మన దగ్గర. సార్ మధుగారు చెప్పండి, ఓఎల్ఎక్స్లో ఇంకొక తరహా మోసాలు కనిపిస్తుంటాయి, అది ఏ తరహా మోసాలు, దాన్ని కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఏం చేస్తారు? ఇప్పటివరకు మనం మాట్లాడుకుందేమో ఫ్రాడ్ స్టార్ పెట్టిన యాప్లో పెట్టిన యాడ్ మీద మనం చూసుకున్నాము. ఇప్పుడు రివర్స్ టెండర్లు అన్నట్టు ఏమైందంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ చెప్పి దాని నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పెట్టిన ఏదైనా ప్రోడక్ట్, ఫోన్ కానీ లేకపోతే సోఫా సెట్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కానీ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఫ్రాడ్ స్టార్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మేము కొంటామన్నట్టుగా మనకు కాంటాక్ట్ అవుతారు. కొంటాము, మీ ప్రోడక్ట్ నచ్చిందని చెప్పేసి అని కాంటాక్ట్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ వాట్సాప్ చాట్ నెంబర్ ఎక్స్చేంజ్ అవుతుంది. వాట్సాప్ నెంబర్స్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అయిన తర్వాత సేమ్ ఇక మళ్ళీ పారామిలిటరీ ఫోర్సు నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళాం, మీ సోఫా సెట్, మీ ఫ్రిడ్జ్ ఏదైతుందో మాకు నచ్చిందండి, మీ రేటు కూడా మేము అనుకున్నదే రేటు మేము ఇస్తాము అని చెప్పేసి మీకు డబ్బులు పంపించేస్తాం, మళ్ళీ వేరే వాళ్ళు పర్చేజ్ చేస్తారు అని చెప్పేసి మనల్ని ఏం చేస్తాడంటే తొందర పెట్టేస్తాడు. 1-2 times ఎమ్మటెమ్మటే కాల్ చేస్తుంటాడు, మనల్ని ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వడం ఒక్కోసారి. అట్లా తొందర పెట్టడం వల్ల వీళ్ళు ఏం చేస్తుంటే మీకు డబ్బులు పంపుతామండి, మళ్ళీ వేరే వాళ్ళు తీసేసుకుంటారు, నేను రేపా ఎల్లుండి వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి కలెక్ట్ చేసుకుంటారని చెప్తాడు. వీళ్ళు నిజంగానే అబ్బా మేము మనం పెట్టినాము, నిన్నే పెట్టాము, వాళ్ళు అప్పుడే వచ్చేస్తుంది కానీ హ్యాపీలో ఉంటారు, మనం పెట్టిన రేటు కూడా వచ్చేస్తుందని హ్యాపీగా ఉంటారు. వాడు ఏం చేస్తారంటే మీకు డబ్బులు పంపడానికి ఏం చేస్తాడు, మీకు పేటిఎం వ్యాలెట్ ఉందా అని అంటాడు.
ఒకవేళ పేటిఎం వ్యాలెట్ లేదనుకో, గూగుల్ పే ఉందని అంటారు. మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గూగుల్ పే యూజ్ చేస్తున్నారు, పేటిఎం కన్నా కూడా గూగుల్ పే యూజ్ చేస్తారు, ఎందుకంటే డైరెక్ట్ అకౌంట్ లింక్ ఉంది కాబట్టి. అలాంటి మీ గూగుల్ పే అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను డబ్బులు మీకు షేర్ చేస్తాను, రేపు వచ్చేసి మా వాళ్ళు ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకుని అంటారు. వీళ్ళు ఏమైనా మా వచ్చేది కరెక్ట్ నమ్మేస్తారు చాలా వరకు. మనం ఏం చేస్తారు, నెంబర్ షేర్ చేస్తారు. గూగుల్ పే నెంబర్ చేయడం మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ నీకు 1 రూపీనో 2 రూపీస్ పంపిస్తాం, మీరు చూసుకోండి అని చెప్పేసి అంటాడు. ఆ నమ్మడానికి ఏం చేస్తారంటే 1-2 రూపీస్ యాడ్ చేసి పంపిస్తాడు. మనోడు చూసుకుంటే క్లిక్ చేస్తా, ఓకే 2 రూపీస్ యాడ్, 5 రూపీస్ యాడ్. అప్పుడేం చేస్తే అతను ఫ్రాడ్ సార్ ఇప్పుడు ఏం చేస్తారంటే పే అనేది ఆప్షన్, రిక్వెస్ట్ ఆప్షన్ గూగుల్ పేలో ఉంటుంది. పే అనే ఆప్షన్ కొట్టినప్పుడు ఫ్రమ్ మన నుండి 2కి అడ్రస్ యారో మార్క్ చూపిస్తుంది పైన. అది ఎవరు సరిగ్గా ఒకసారి చూడరు మన వాళ్ళు, అంటే యాప్ ఉంటే నేను చూపిస్తాను. అతను ఫ్రాడ్ సార్ అప్పుడు ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు. ఆ రిక్వెస్ట్ మనకు పంపించడం వల్ల ఏమైందంటే ఆ రిక్వెస్ట్ మనం ఎప్పుడైతే మనం యాక్సెప్ట్, నేను పే పంపిస్తున్నాను మీరు యాక్సెప్ట్ చేయండి, నేను మీకు యాడ్ అయితే అని చెప్పేసి అంటాడు. సో మా ఎగ్జాంపుల్ ఇక్కడ మురళి అని ఉన్నాడండి. ఇప్పుడు నేను పే అని నొక్కుతాను. పే నొక్కినప్పుడు ఇక్కడ వి అంటే వెంకటరామరెడ్డి నుంచి మురళికి వెళ్తున్నాయి. యారో మార్క్ ఏం చేస్తుంది, ఇది ఫ్రమ్ నుండి 2 వరకు అని చూపిస్తుంది. ఇది మన వాళ్ళు చాలా వరకు చూడలేదు, అబ్జర్వ్ చేయరు, తెలిసిన చూస్తారు. దాని తర్వాత ఏంటంటే మనం అమౌంట్ కొడతాము. ఇక్కడ వాట్ ఈస్ దిస్ ఫర్ అని చెప్పేస్తాను కదా, యాక్చువల్గా మనం ఎందుకు అనేది మన రీజన్ మన తల వరకు గుర్తుండడం కదా, రీజన్ ట్రై చేస్తారు. వాడు ఏం చేస్తాడంటే మీ అమౌంట్ క్రెడిట్ అను, యువర్ అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఏదో టెక్స్ట్ మెసేజ్ పంపించి కొట్టేసి యాక్చువల్గా వచ్చాడు. దానికి ఉల్టా ఏం చేస్తాడంటే బ్యాక్ ఇంటూ మార్క్ ఈ రిక్వెస్ట్ ఉంది కదా, రిక్వెస్ట్ పంపిస్తాడు మనకు. ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు. రిక్వెస్ట్ ఏముంది పైన ఒకసారి చూడండి, అది ఇది ఫ్రమ్ నెంబర్ వచ్చేసి వి ఉంది కదా, వి నుంచి మనకు రావాలి యాక్చువల్గా అమౌంట్. కానీ మనం ఏం చేస్తున్నాము, యారో మార్క్ ఇటు ఉంది అంటే ఉల్టా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఇది ఎవరు చూడరండి. అప్పుడు ఏం చేస్తాడు, అమౌంట్ సమ్ 1, 2, 3 అమౌంట్ కొట్టేస్తాడు. ఇక్కడ ఏం పంపిస్తాడంటే రీజన్ కొట్టేస్తాడు, యువర్ అమౌంట్ క్రెడిటెడ్ అని చెప్పేసి పంపిస్తాడు. అదేం చేస్తాడు, మనకు SMS టైప్లో వచ్చేస్తుంది. అదేం చేస్తాం, ఆ క్రెడిట్ అయింది అని చెప్పేసి యాక్సెప్ట్ చేయమంటారు కదా, దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఏమైంది, మన అమౌంట్ లూజ్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయండి. ఇది చాలా మంది గమనించకపోవడం వల్ల ఏమైందంటే చాలా మంది రివర్స్ టెండర్లో అమౌంట్ కొట్టారు. ప్రోడక్ట్ మనమే పెడతాము, లాస్ట్కు మన అమౌంటే లాస్ అవుతుంది. ఈ విధంగా మనకు లేటెస్ట్ ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఎన్ని వస్తుంటాయండి? లాస్ట్ 2-3 మంత్స్ నుంచి బాగా వస్తున్నాయండి. డైలీ ఒక 2-3 వస్తాయి, అంటే మంత్లీ ఒక 15-20 వరకు వస్తున్నాయి. ఈ లాస్ట్ 2 మంత్స్ బాగా వస్తున్నాయి. అంటే దీంట్లో డిటెక్షన్ ఉంటుంది అంటారు? ఇంకా డిటెక్షన్ అంటే సేమ్ ఫ్రాడ్ స్టార్ ఏదైతే ఉన్నదో ఈ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే పర్సన్ చేస్తున్నది మొత్తం ఇది. దీంట్లో అంటే మనం పే చేసే బదులు ఉల్టా మన దగ్గర నుంచే యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. ఇంకో విధంగా దీంట్లో ఏం జరుగుతుందంటే అదే విధంగా మార్కెటింగ్కి సంబంధించింది ఏంటంటే ఏదైనా షాప్ క్లూస్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ప్రోడక్ట్ ఉంటాయి. ఆ షాప్ క్లూస్ టైపు ఫేక్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. జస్ట్ చిన్న డాట్ అది తేడా ఉండడం వల్ల మన వాళ్ళు చేస్తారు, ఆర్డర్ చేస్తారు, ప్రోడక్ట్ రాదు. వచ్చిన ఏమొస్తుంది, ఫేక్ ప్రోడక్ట్స్. మనం ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్ పెట్టామనుకోండి, ఏదో 1,000 రూపీస్ ఏదో వాచ్ ఏదో మనం పెడితే అది పంపిస్తాడు. దానికి మన విక్టిమ్స్ ఏం చేస్తారంటే మనకు రావాల్సిన ప్రోడక్ట్ రాలేదు, వేరే ప్రోడక్ట్ వచ్చింది, నేను కస్టమర్ కేర్కి మాట్లాడి చేయాలి అని చెప్పేసి మీరు రిటర్న్ పంపించాలని చేస్తారు. ఆ ఏదైతే వెబ్సైట్ పేరు ఏదైతే ఉన్నదో వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ఏంటి, కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా IVR రూపంలో ఉంటుంది. IVR రూపం అంటే 1800 అని చెప్పేసి ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫేక్ వెబ్సైట్లో గూగుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చీట్ చేయాలనుకున్నాడో వాళ్ళది గూగుల్లో పైన అవపడేటట్టు వాడు పెట్టి కస్టమర్ కేర్ నెంబరు 10 digits నెంబర్ పెడతాడు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అదే నమ్మేసి అదే ఫోన్ నెంబర్ అని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి కాంటాక్ట్ చేసిన తర్వాత నేను ఇట్లా ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను, ఇట్లా నాకు ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందంటే నాకు రిఫండ్ కావాలి అమౌంట్ అని చెప్పేసి మన వాళ్ళు మాట్లాడతారు. అప్పుడు ఏం చేస్తారంటే అమౌంట్ పంపాలంటే మీకు మీ డీటెయిల్స్ అడుగుతాడు. కొంతమంది డీటెయిల్స్ ఇస్తారు. అంటే దీంట్లో 2-3 టైప్స్ ఉన్నాయి. డీటెయిల్స్ చేయడం వల్ల మన క్రెడిట్ కార్డ్ డెబిట్ డీటెయిల్స్ వల్ల ఆ విధంగా OTP తీసుకొని ఒక రకంగా చేస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే సరే మీ డీటెయిల్స్, మీ పేరు, అకౌంట్ నెంబర్ ఇది కానీ మీ గూగుల్ పే నెంబర్ ఇది కదా, మీకు అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఒక లింక్తో పాటు యువర్ అమౌంట్ వాజ్ క్రెడిట్ అని చెప్పేసి సమ్ అమౌంట్ అని చెప్పేసి పంపిస్తాడు. ఆ పంపించడం వల్ల మనోడు ఏం చేస్తారు, నిజంగా వచ్చిందని చెప్పేసి క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన ఏమైంది, మన యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ లూస్ అయిపోతాం మనం. అదేవిధంగా ఏమైందంటే ఇంకో ఎంఓ దీంట్లో ఏం చేస్తుంటే ఎవరికి తెలియదు అనుకో, ఇప్పుడు వాడికి అంత నాలెడ్జ్ లేదనుకో, స్మార్ట్ ఫోన్ పడితే నాలెడ్జ్ లేదు, మీ దాంట్లో ఎనీ డెస్క్ యాప్ ఉందా అని అడుగుతాడు. ఎనీ డెస్క్ అంటే ఏమందంటే నేను చెప్తాను మీరు ఇన్స్టాల్ చేయండి అని చెప్పేసి వాడు అక్కడి నుంచి ఫోన్లో సజెషన్స్ ఇచ్చుకుంటూ ఇన్స్టాల్ చేపిస్తాడు.
ఇన్స్టాల్ చేయించిన తర్వాత ఏం చేస్తాడు, దానికి ఒక ఓటీపీ వస్తుంది ఇన్స్టాల్ అయిన తర్వాత అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే అది యాక్చువల్ టీమ్ వేర్ టైప్లో ఉన్నాడు యాక్సెస్ చేసుకోవడానికి. ఈ ఓటీపీ అతను షేర్ చేయడం వల్ల మన ఫోన్లో ఉన్న డేటా మొత్తం అతను స్క్రీన్ మీద చూసుకొని యాక్సెస్ చేసుకొని మన బ్యాంక్ ఉన్న డబ్బులు ఏదైతే ఉన్నాయో ఓటీపీ కూడా దానికి వస్తుంది కదా, వాడు ఓటీపీ కూడా తీసేసుకొని అట్లా లూజ్ చేస్తాం. ఓకే, అంటే ఈ బాధ్యతలు దీనికి మోసపోకుండా ఉంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఏదైతే ఉందో కస్టమర్ కేర్ ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఫేక్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు లేదా ప్రోడక్ట్ రాకపోయినప్పుడు అయితే వీళ్ళు కస్టమర్ కేర్ ఏదో కస్టమర్ కేర్ ఫోన్ నెంబర్ ఎప్పుడైనా ఐవీఆర్ ఉంటుంది. ఐవీఆర్ మీన్స్ అంటే ఇంటెన్సివ్ వాయిస్ రికార్డ్ రెస్పాన్స్ టైంలో ఉంటుంది. అంటే వాళ్ళు దాంట్లో మనం మామూలుగా గ్యాస్ కూడా బుక్ చేసేటప్పుడు అడుగుతావా మీ కస్టమర్ ఎగ్జిక్యూట్ నెంబర్ ఇది, కన్జ్యూమర్ నెంబర్ ఇది, మీరు రిఫిల్ చేయాలనుకుంటే నెంబర్ 1 నొక్కండి అని ఆ రూపంలో ఉంటుంది. ఎప్పుడు ఫోన్ నెంబరు ఉండదండి నెంబర్ 1, అదొకటి గమనించాలి. అదేవిధంగా వాడి పంపించే మెసేజ్లు కానీ ఓటీపీలు కానీ రివర్స్లో పంపించమంటాడు. ఆ రివర్స్ పంపించడం ఏంటంటే ఆల్టర్నేట్గా మనం తీసుకెళ్ళి మన చేతులు పెట్టినట్టు అవుతుంది. అదొకటి 2 గమనించాలి. 3 వచ్చేసి ఏంటంటే దీంట్లోనే ఎవరైనా ప్రోడక్ట్ చేసినప్పుడు కొంతమందికి మీరు ఆఫర్స్ వచ్చాయని చెప్తారు, అది కూడా ఫేక్ అండి. ఎందుకంటే అన్నోన్ పర్సన్కి ఎప్పుడైనా మన ఫోన్ యాక్సెస్ ఇవ్వడానికి ఏదైనా మెసేజ్ కానీ ఓటీపీ కానీ ఇది ఎనీ డెస్క్ లాంటి యాప్లు కూడా ఇన్స్టాల్ చేయడానికి యాక్సెస్ ఇవ్వకూడదండి ఫస్ట్. ఓకే, రమేష్ గారు చెప్పండి, ఓటీపీ అన్నది చెప్తున్నారు, ఓటీపీలో మోసాలు ఎలా జరుగుతుంటాయి? ఎందుకంటే చాలామంది ఎక్కువగా మధ్యతరగతి కుటుంబీకులు మోసపోతుంటారు. బ్యాంకులో లోన్ వచ్చిందని మీ ఓటీపీ చెప్పండి అంటూ. ఆ ఓటీపీ తరహా మోసాలు ఏ విధంగా ఉంటాయి? ఇకపై జరగకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మనకు సైబర్ క్రైమ్లో ఇప్పుడు ఓఎల్ఎక్స్ అండ్ ఓటీపీ 2 ఎక్కువగా రిపోర్ట్ అయ్యే కేసులు ఎవ్రీడే, ఓటీపీ అండ్ ఓఎల్ఎక్స్. ఓటీపీ ఏజ్తో సంబంధం లేదు, ఓల్డ్ ఏజ్ వరకు అందరూ ఓటీపీ ఫ్రాడ్ విక్టిమ్స్ అవుతున్నారు. ఎట్లా జరుగుతాయంటే వెబ్సైట్లో ఏది ఆన్లైన్లో సపోజ్ ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ వీటిలో మనం ఏదో పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు డెలివరీ డిలే అవుతుంది, డెలివరీ రాకపోవచ్చు. ఆ టైంలో మన గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మన పైన ఫ్రాస్టర్ ఆల్రెడీ ఫస్ట్ మన ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ అనగానే పైన వచ్చేటట్టు చేసుకుంటాడు. మనం చూసుకోవాలి కరెక్ట్గా అది ఒరిజినల్ ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ నెంబరా కాదా, స్నాప్డీల్ది చూసుకోకుండా కాల్ చేసినప్పుడు అది ఫ్రాస్టర్కి వెళ్ళిపోతుంది. వాడు చిన్నగా మనల్ని ట్రాప్ చేస్తాడు. ట్రాప్ చేస్తూ మీ ప్రోడక్ట్ బదులు మీకు మనీ వస్తుంది సంథింగ్ ఏదో చెప్పినప్పుడు మనది నమ్మేసి వాడి మాటలు నమ్మిన తర్వాత వాడు చిన్నగా మనల్ని ట్రాప్ చేసి వాడు ఎనీ డెస్క్ డైరెక్ట్ ఓటీపీ ఇస్తే డైరెక్ట్ తీసుకుంటాడు. లేదంటే ఎనీ డెస్క్ యాప్ ఉంది, అది ఎనీ డెస్క్ యాప్ ఒకసారి మనం ఇన్స్టాల్ చేసి వాడికి యాక్సెస్ ఇచ్చేస్తే మన ఫోన్ అంతా వాడి కంట్రోల్కి వెళ్ళిపోద్ది. ఎవ్రీ ఓటీపీ వాడు తీసుకొని వాడు ట్రాన్సాక్షన్ అవుతుంటుంది, అలర్ట్ మనకు వచ్చేస్తుంటుంది ఫోన్కి. వీళ్ళు తెలుసుకొని బ్యాంక్ కాల్ చేసి అది స్టాప్ చేయించే వరకు ట్రాన్సాక్షన్స్ అయిపోతూనే ఉంటాయి. 40,000-50,000 1 lakh వరకు వెళ్ళిపోతూనే ఉంటాయి. అసలు బ్యాంక్ వాళ్ళు ఓటీపీలు అడుగుతారా? బ్యాంక్ నుంచి ఓటీపీ వచ్చేటప్పుడే దాంట్లో ఉంటుంది, ప్లీజ్ డోంట్ షేర్ విత్ ఎనీవన్ అని దాంట్లో ఉంటుంది. అది చదివేంత ఉండదు, అదే ట్రాప్ చేయడానికి అంత టైం కూడా ఇవ్వడు మనకి. దానివల్ల ఇంకోసారి మోసపోకుండా ఉండదు ఏం చేయాలంటే ఒకటే బ్యాంక్ నుంచి ఒకటి ఎవరైనా లింక్ పంపించినప్పుడు ఆ లింక్ అన్నోన్ లింక్ ఏదని అని యాక్సెప్ట్ చేయొద్దు ఒకటి మన దగ్గర నుంచి. బయట నుంచి వచ్చినప్పుడు వెరిఫై చేసుకోవాలి, రియల్గా బ్యాంక్ నుంచి కాల్ చేసి బ్యాంక్ నుంచి కాల్ చేసి మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్తారు. ఆల్రెడీ మన డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయితే బ్యాంక్ నుంచి ఎవరు కాల్ చేయరు. కాల్ చేసి డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది మీది అప్డేట్ చేయాలా అని చెప్పి మీ పేరు డీటెయిల్స్ చెప్పరు. అది కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి. ఓకే, చాలా కొన్ని మెసేజ్లు వస్తుంటాయండి, మీకు పర్సనల్ లోన్ శాంక్షన్ అయిందని, తర్వాత మీరు లాటరీ గెలుచుకున్నారని, లేదా మీకు ఒక ఎన్ఆర్ ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్ మీకు ఫండ్ ఇస్తామని, మీ జాబ్ 18,000 రూపాయలు మీ శాలరీ అయితే చాలు మీకు 10 లక్షల రూపాయలు లోన్ వస్తుంది వితౌట్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ సెకండ్స్ లో మీకు బ్యాంకులో అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? అవన్నీ అదేనండి నమ్మకూడదు. అట్లా వచ్చినప్పుడు మొబైల్ నెంబర్ నుంచి రాదు అది, బట్ వాడు ఆన్లైన్ వాడు ఏదో యాప్స్ ప్రైవేట్ యాప్స్ యూజ్ చేసి డిజిట్స్ మన ఆల్ఫాబెట్స్తో ఉంటుంది అది నెంబర్. అట్లా వచ్చినప్పుడే మనం అనుమానించాలి దాన్ని. బ్యాంక్ వాళ్ళు ఎవరు కూడా అట్లా పంపరు, లోన్ ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా వితౌట్ వెరిఫికేషన్ మనకి షూరిటీ లేనిది ప్రాపర్టీ షూరిటీ పెట్టింది లోన్ ఎవరు ఇవ్వరు. అంటే కేవలం 18,000 రూపాయలు జీతం ఉంటే చాలా లక్షల లోన్లు ఇస్తామంట. అది చూసుకోవాలి, మనం క్యాపబుల్ అంత లోన్ తీసుకోవడానికి మనం క్యాపబుల్ కాదని ఒక్కసారి ఆలోచించాలండి. సడన్గా డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి ఎవరు నమ్మింది. ఇంకోటి మనకు లోన్ ఇచ్చేవాడు మన దగ్గర డబ్బులు తీసుకోడు. ఇప్పుడు మనకు లోన్ ఇస్తా అని చెప్పి మనల్ని డబ్బులు అడిగినప్పుడే మనం ఒక్కసారి కామన్ సెన్స్ యూజ్ చేస్తే అర్థమైపోతుంది. ఓకే, రెడ్డి గారు చెప్పండి, ఎక్కువగా వాటర్ మనీ కేసుల్లో ఎక్కువగా విక్టిమ్స్ మీరు చెప్తున్నారు అబోవ్ 40 ఉన్న వాళ్ళు మోసపోతుంటారు.
అంటే వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వీడియో కాల్ అని చేయమంటారా లేదా ఇంకా వేరే ఆప్షన్ ఉందంటారా? ఇది మాట్లాడినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ నడుస్తుంటుంది కదా, నడిచినప్పుడు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒకసారి వీడియో కాల్లో మాట్లాడమని చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే వాడు పెట్టే ప్రొఫైల్ నిజంగా కరెక్టా కాదా అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది. లేదా ఏదో సినిమాలో బ్రహ్మానందం లాగా ఉంటుంది, ఆ ప్రొఫైల్లో పెట్టిన పిక్ వాడి ఒరిజినల్ ఫేస్ ఎట్లా ఉంటుంది అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వాడు ఎప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటాడు, ఆ అవాయిడ్ చేస్తుంటేనే మనం అర్థం చేసుకోవాలి. వాడు డినై చేస్తున్నాడంటే దాని అర్థం మనం మోసపోతున్నట్టే అర్థం. ఓకే, అంటే ఈ తరహా మోసాలు కాకుండా వేరే మోసాలు ఎలా జరుగుతుంటాయి సైబర్ క్రైమ్లో ఎక్కువ చూసే వింగిలో? నేను చూసే వింగిలో ఈ లోన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి. ఏంటంటే ఫోన్లు చేస్తుంటారు, ఫోన్లు చేసి మీకు ఇట్లాగా అర్జెంటు పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ ఈ లోన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ మీకు ఇస్తాం, మీ యొక్క డీటెయిల్స్ షేర్ చేయండి అని చెప్పంటాం. ఒక్కోసారి వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి కొంతమంది కాల్ అటెండ్ చేస్తారు, కొంతమందికి అవాయిడ్ చేస్తుంటారు. ఈ కాల్ అటెండ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే మీ ప్రొఫైల్ జాబ్ ప్రొఫైల్ ఇవన్నీ పంపించిందంటే వీడు ఇమ్మీడియట్గా వాడు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాడు పాన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ అని పంపిస్తుంటాడు. పంపించిన తర్వాత ఓకే గుడ్ మా ఆఫీసర్స్ అంతా ఒప్పుకున్నారు మీకు లోన్ ఇవ్వడానికి, మీకు 5 lakhs ఒక 10 lakhs పర్సనల్ లోన్ శాంక్షన్ అవుతుంది, దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రాసెసింగ్ ఫీ కట్టాలని చెప్పి అంటారు. అది తక్కువ అమౌంట్ చెప్తాడు, ఎందుకంటే ఇనిషియల్గానే వాడు 20-30,000 కట్టమంటే వీళ్ళంతా ఆలోచిస్తుంటారు. అందుకనే వాడు 1,500 2,000 అట్లా చెప్తా ఉంటారు. చెప్తే ఇమీడియట్గా వీడు ఏం చేస్తాడంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ని కడతాడు, తర్వాత డాక్యుమెంటేషన్ ఛార్జెస్, తర్వాత 3 months ఈఎంఐ కట్టమంటాడు, దాని తర్వాత జిఎస్టీ కట్టమంటాడు, తర్వాత డిఫరెంట్ వాడు ఇంకా కడుతున్న కొద్దీ వీళ్ళు చెప్తూనే ఉంటారు అనమాట. చెప్పి అట్లా లాస్ట్కి ఏమంటాడంటే ఇక నాకు ఏమొద్దు లోన్ వద్దు ఏమొద్దు 5 lakhs లోన్ అంటే మా దగ్గర ఉన్న కంప్లైంట్లో 4.5 lakhs కట్టిన కూడా ఉన్నారు. వాడు 5 lakhs లోన్ శాంక్షన్ అవుతుందంటే వాడు 4.5 lakhs కంప్లైంట్ విక్టిమే కట్టాడు అనమాట. అంటే ఈ 4.5 లక్షలు ఆయనకి డబ్బులు ఎక్కడ ఉండే 5 లక్షల రూపాయలు లోన్ వాడు ఇంకా మిత్తికి బయట క్రెడిట్కి తీసుకురావడం, స్నేహితుల దగ్గర రిలేషన్ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పాపం వాడికి ఉన్న ఏమన్నా ఆర్నమెంట్స్ కానీ ఏమన్నా ఉంటాయి అవన్నీ మార్టిగేజ్ చేసి అమ్మాయినే వాడు కడతా ఉంటాడు, ఎందుకంటే లోన్ వస్తే తీరుద్దామని చెప్పి. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు ట్రాప్ చేసే విధానం అట్లా ఉంటుంది అనమాట. అంటే అటువంటి కంప్లైంట్లు మీరు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్విటేషన్ దొరికారు ఏమైనా? మ్యాక్సిమం మనం ట్రేస్ అవుట్ చేయడం జరిగిందండి దీంట్లో లోన్ ఫ్రాడ్స్ దీంట్లో. ఎందుకంటే ఫస్ట్ దీన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ చేసుకొని తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే డీటెయిల్స్ ఇస్తారో దాని ద్వారా మనం వెరిఫై చేసుకొని కన్సల్టేట్ చేసుకొని రికవరీ ఉంటుందండి. రికవరీ కొన్ని కేసుల్లో ఉంటుంది, కొన్ని కేసుల్లో మనకి అకౌంట్ హోల్డర్స్ దొరుకుతూ ఉంటారు. వాళ్ళ అకౌంట్ హోల్డర్స్ కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఇది అఫెన్స్ అని చెప్పి తెలియదు కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్షిప్లోనో లేదా దీంట్లోనో అకౌంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ ఈ టైప్ ఆఫ్ లోన్స్. ఈ రీసెంట్గా ఒక కేసు పట్టుకోవడం జరిగింది, తోట బాలాజీ నాయుడు అని చెప్పి ఇనే ఉంటారు మీరు. దీంట్లో ఇతను కూడా ఏం చేస్తాడంటే పిఎంఈజీపీ అని చెప్పి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసి నేను పలానా డిప్యూటీ సెక్రటరీ తెలంగాణ సెక్రటరీ నుంచి మాట్లాడుతున్నాం, మీకు ఇట్లాగా లోన్ శాంక్షన్ అవుతుంది, అదే లోను ఇట్లా స్కీమ్ ఉంది మీరు చేసుకోవచ్చు, దీంట్లో 5% ఇనీషియల్గా ఛార్జెస్ కడితే కనుక మీకు ఇమీడియట్గా లోన్ శాంక్షన్ అవుతుందంటే మన చాలామంది వేయడం జరిగింది. తర్వాత దాన్ని అతని యొక్క సొంత అవసరాల నిమిత్తం వాటిని ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎట్లా అంటే అకౌంట్ హోల్డర్స్ అతను ఏం చేస్తుంటాడంటే అతని ఎంఓ ప్రకారం ఒక క్యాబ్ హైర్ చేసుకుంటాడు, ఇక్కడి నుంచి విజయవాడకు గుంటూరుకు ఎక్కడికో హైర్ చేసుకుంటాడు. ఆ మాటల పరిచయంతో నాకు కొంచెం అర్జెంట్ అమౌంట్ వచ్చేది ఉంటుంది, నీ అమౌంట్ కూడా ఇస్తాను కదా ఒకసారి నీ ఏటీఎం కార్డు అంటాడు. వాడు ఏం చేస్తుంటాడంటే నమ్మి మంచి పాసెంజరే కదా అని చెప్పి వాడి అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, దాంట్లో డబ్బులు చేసుకుని డ్రా చేసుకుని తీసుకుంటాడు. మనం ఏం చేస్తుంటే ఇనిషియల్గా అకౌంట్ హోల్డర్ అతను వెరిఫై చేస్తే అతను నాకు తెలియదు సార్ ఎవరో పాసెంజర్ ఎక్కాడు చేసాడని చెప్పి అంటాడు. ఇట్లా మనం చేసి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అతన్ని మొన్న పాండిచ్చేరిలో పట్టుకోవడం జరిగింది ఈ మంత్లోనే. రికవరీ అయిందండి? రికవరీ కాదు. జనరల్గా ఇటువంటి ఫ్రాడ్లు ఎక్కువగా చెప్తున్నట్లుగా హర్యానా, యూపీ, గంగిలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వ్యక్తులు కూడా ఉంటారా? ఇది చాలా తక్కువ అండి, ఓన్లీ 10% ఉంటారు. 90% ఆఫ్ ది పీపుల్ ఢిల్లీ బేస్డ్, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచే చేయడం జరుగుతుంది ఈ లోన్ ఫ్రాడ్స్ అనేది. లోన్ ఫ్రాడ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్. ఇన్సూరెన్స్ ఫ్రాడ్ ఏ విధంగా? ఇన్సూరెన్స్ ఫ్రాడ్ అంటే మెయిన్ టార్గెట్ ఈ ఓల్డేజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తుంటారు. ఎట్లా అంటే IRDA అని ఉంటుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి దాని నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి, లేదా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ దీని నుంచి డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి చేస్తూ ఉంటుంది. దీని ఏమిటంటే కంపెనీలోన ఒక డేటాని అది బ్యాక్ ఎండ్ నుంచి ఎట్లా వెళ్తుంది వాళ్ళ దగ్గర కరెక్ట్ పాలసీ నెంబర్ దొరుకుతుంది, పాలసీ హోల్డర్ నెంబర్ దొరుకుతుంది, పేరు దొరుకుతుంది, వాడి ఫోన్ నెంబర్ అంతా చేసి మొత్తం మీరు ఈ మంత్ ఇంత పెండింగ్ ఉన్నారు ఇది ఉన్నారు కరెక్ట్గా డీటెయిల్స్ అసలు చెప్తుంటూ విక్టిమ్స్ 60 years అబోవ్ ఎక్కువ ఉన్నవాళ్ళు దీంట్లో విక్టిమ్స్ ఎక్కువ అవుతుంటారు.
వాళ్ళు ఏం చేస్తుంటారంటే కరెక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాడు కదా అని చెప్పి మీది 25% ఇప్పుడు కడితే కనుక 25% డిస్కౌంట్తో మీకు మెచ్యూరిటీ అమౌంట్, తక్కువ అమౌంట్ ప్రీమియం కడితే కనుక మీకు మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పంటే వాళ్ళు ఇమీడియట్గా పే చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏంటంటే బెనిఫిషియరీ నేమ్ అనేది కంపెనీ పేరు ఇస్తారనమాట, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండియా. ఇప్పుడు మనం బ్యాంకులో డబ్బులు ఆర్టీజీఎస్ కానీ ఇచ్చేసేటప్పుడు ఓన్లీ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా తప్పితే పైన అకౌంట్ పేరు అనేది మనకు కరెక్ట్గా తీసుకోదు. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ కానీ బయట ఎక్కడైనా అది విక్టిమ్స్ గమనించగా కరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళది అని చెప్పి నమ్మి వాళ్ళు డబ్బులు వేయడం జరుగుతుంది, మోసపోవడం జరుగుతుంది. అట్లా ఓకే, అంటే వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే ఎవరైతే మనకు రెగ్యులర్ ఏజెంట్ ఉంటాడో ఆ రెగ్యులర్ ఏజెంట్ కనుక్కోవాలి, లేకపోతే కన్సల్ట్ దగ్గరలో ఉన్న మన ఆఫీస్కి కానీ దీనికి కానీ కాంటాక్ట్ చేసి నాకు పలానా నెంబర్ నుంచి వచ్చింది, ఇది కరెక్టా కాదా, వాళ్ళు నాకు ఆఫర్ ఇస్తున్నారు ఇట్లాగా 25% రిడక్షన్ ఇస్తున్నారు ఇట్లాగా ఇప్పుడు ప్రీమియం కడితే, ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు ఒక్కసారి వెరిఫై చేసుకుంటే ఈ అఫెన్సెస్ని నిరోధించవచ్చు. ఓకే సార్, మధుకర్ చెప్పండి, కొంతమంది అమ్మాయిలు బెడ్రూమ్లో ఉన్నప్పుడు లేదా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా మెటీరియల్ అంతా కూడా బయటకు వస్తుంటుందండి, అది ఎలా సాధ్యం అంటారు? అంటే అది పబ్లిక్ ఏరియాలో అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు డ్రెస్ చేసి చూసుకోవడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లలో ఉన్నప్పుడు అట్లాంటి సందర్భాలు కూడా జరుగుతుంది. ఇంకోటి అది కాకుండా ఏమైనా పర్సనల్ బాయ్ ఫ్రెండ్తో కానీ లేకపోతే ఉన్నప్పుడు కూడా అట్లాంటి షేర్ చేసినప్పుడు అక్కడ అతను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎవరో ఫ్రెండ్ పక్కన ఉన్న అతను ఫోన్ తీసుకొని దాన్ని షేర్ చేసుకోవడం అట్లా కూడా జరుగుతుంది. ఓకే, ఇవి కాకుండా ఇంకో సైబర్ క్రైమ్ ఎలాంటి మోసాలు ఉంటాయి? నేను చూసే దాంట్లో మీరు మీ ఫ్రెండ్స్ చెప్పినట్లుగా చూసే దాంట్లో అయితే లేటెస్ట్గా ఇప్పుడు మామూలుగా ఫ్యాన్సీ నెంబర్లు ఇస్తామని చేస్తున్నారు. గ్రూప్ ఎస్ఎంఎస్ తయారు చేస్తారు. గ్రూప్ ఎస్ఎంఎస్ తయారు చేసి ఎవరైతే ఆల్రెడీ కొంత ఫ్యాన్సీ నెంబర్ వాడతారు కదా వాళ్ళకు ఇట్లా ఎస్ఎంఎస్ పంపిస్తారు అన్నట్టు. ఎస్ఎంఎస్ పంపిస్తే ఇట్లా మీకు స్టూడెంట్స్ ఎస్ఎంఎస్లో వాళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ నెంబర్లు ఉన్నాయి, దాంట్లో ఇంత కాస్ట్ మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి నెంబర్ పంపిస్తారు. లేకపోతే డైరెక్ట్ వాళ్ళు కాల్ చేస్తారు. ఆ విధంగా కాల్ చేసి ఏం చేస్తారంటే మన వాళ్ళు మేము భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ మంచి మాట్లాడుతున్నాము, లేకపోతే కన్సర్న్ నెట్వర్క్ చెప్తారు, ఇట్లా మా నెట్వర్క్లో ఈ ఫ్యాన్సీ నెంబర్ ఉందండి, దీనికి కాస్ట్ ఇంత పే చేస్తున్నాం అన్నట్టు. మన వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగానే వాళ్ళు భారత్ ఎయిర్టెల్ నెంబర్ వాడు ఇన్వాయిస్ కూడా ఫేక్ ఇన్వాయిస్ పంపిస్తాడు, ఆ కన్సర్న్ నెంబర్కి సంబంధించిన ఇన్వాయిస్ పంపిస్తాడు. నిజంగానే వాళ్ళు నమ్మేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేస్తారు. లేటెస్ట్గా లాస్ట్ 2 months బ్యాక్ కూడా మా దగ్గర ఒక 2 కేసెస్ అయినాయి. దానికి సంబంధించి కూడా మేము డిటెక్ట్ చేయండి. లేటెస్ట్గా నాసిక్ నుంచి ఒక 5 members పెట్టుకొచ్చిన గ్యాంగ్. ఏంటంటే వాళ్ళు ఎంఓ ఎలా చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 ఫ్యాన్సీ నెంబర్స్ 3 ఫ్యాన్సీ మెంబర్స్ పంపించేసి ఒక మన దగ్గర ఉన్న విక్టిమ్కి పంపించారు. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన విక్టిమ్ ఆల్రెడీ కొంత కలిగిన ఫ్యాన్సీ నెంబర్ యూజ్ చేస్తున్నాడు. వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఫ్యాన్సీ నెంబర్ యూజ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన ఆలోచించి ఏం చేసినట్టే వాళ్ళు కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళు మేము భారత్ ఎయిర్టెల్ లిమిటెడ్ అండి, అది ఎయిర్టెల్ ఆఫీస్ నుంచి మాట్లాడతాము, ఫ్రెండ్స్ మాకు ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఉన్నాయి మాకు కావాలి మీద అంటే వాళ్ళు మాట్లాడుకొని చేస్తారు. ఒక్కొక్క నెంబర్ 1,11,000కు మాట్లాడుకున్నారు. అతనికి 3 నెంబర్లు కావాల్సి వచ్చి బిజినెస్ పర్పస్లో 3 నెంబర్ల గురించి 3,33,000 అమౌంట్ డిపాజిట్ చేశాడు. ఇక దాన్ని డిపాజిట్ చేసిన తర్వాత ఆయన నో రెస్పాన్స్. తర్వాత ఒక 1-2 days వస్తుందని చెప్పేసాడు. తర్వాత నో రెస్పాన్స్. తర్వాత ఆ విధంగా కంప్లైంట్ మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది. ఉన్న కాల్ డేటా అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం రీసెంట్గా నాసిక్లో నుంచి ఒక గ్యాంగ్ నడుపుతుందని చెప్పేసి అని తెలిసి మేము పట్టుకొని వచ్చాము. రికవర్ అయిందండి అట్లా? అంటే ప్రస్తుతానికి మేము తీసుకొని వచ్చాము, రేపు కస్టడీ తీసుకున్నది. కస్టడీ తీసుకున్న తర్వాత రికవరీ. ఓకే, ఇంకా సెల్ టవర్లు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తామంటే మోసాలు చేస్తుంటారు. ఇది టవర్ ఇన్స్టాలేషన్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారు, వాడికి ల్యాండ్ ఉంటుంది, లేకపోతే వాడికి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఓన్ హౌస్ కానీ ఓన్ ఫార్మింగ్ ల్యాండ్ కానీ ఉంటుంది అనమాట. ఎట్లా అని చెప్పి సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేస్తూ ఉంటుంటే గూగుల్లో ఇట్లాగా ఆల్రెడీ ఫేక్తో వాటితో వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని కొన్ని నెంబర్స్ ఫీడ్ చేసుకుంటూ ఉంటారు. ఐ వాంట్ జియో టవర్స్ అని చెప్పి ఎట్లా హౌ టు అప్రోచ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. చేస్తూ ఉంటే కొన్ని నెంబర్స్ వస్తుంటాయి. ఈ నెంబర్స్ కాల్ చేస్తుంటే ఇమీడియట్గా అది ఏమవుతుందంటే ఆ డేటా వాళ్ళకి షేర్ అవుతుంది ఫ్రాడ్స్టర్స్కి షేర్ అయ్యి ఇమీడియట్గా నెక్స్ట్ డే కాల్స్ వస్తుంటాయి. మేము పలానా చోటు నుంచి మాట్లాడుతున్నాం, మీరు నిన్న మా కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు కదా ఎట్లాగా అని చెప్పంటే ఫస్ట్ అయితే మీ ల్యాండ్ పేపర్స్ పంపించండి, హౌస్ పేపర్ ల్యాండ్ పేపర్. ఓకే, మీకు పలానా ఇంత రెంట్ ఇస్తాము, ఇంత అడ్వాన్స్ ఇస్తాము, ఇంత చేస్తామని చెప్పి అంటారు. ఓకే అని చెప్పి దీనికి మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. సేమ్ మళ్ళీ ప్రతి ఎంఓ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. తర్వాత మా వాళ్ళు వచ్చి టీమ్ విజిటింగ్ కోసం ఛార్జెస్ గురించి అడుగుతుంటారు.
తర్వాత జిఎస్టీ ఛార్జెస్. ఫస్ట్ ఇనిషియల్గా వాడి దగ్గర నుంచి ఎంత ల్యూరింగ్ చేయాలో అంత ల్యూరింగ్ చేస్తుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ అట్లా డిఫరెంట్ వాళ్ళకి ఏది వస్తే ఇంకా కంప్లైంట్ నమ్ముతున్న కొద్దీ వాళ్ళు చెప్తూనే ఉంటారు అనమాట. చేసి మన దగ్గర అట్లాంటి ఫ్రాడ్స్లో పట్టుకోవడం కూడా జరిగిందండి. హర్యానా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. సార్ మీరు చెప్తున్నట్లుగా ఇన్సూరెన్స్ మోసాలు అవ్వచ్చు, లేదంటే సెల్ టవర్, దీంట్లో మన డేటా వాడి దగ్గర పోతుందంటే డేటా అమ్ముతున్నట్లే కదా వాడు కూడా? డేటా అమ్ముతున్నట్టు కాదు, దాంట్లో ఏదో ఒక ఎంప్లాయీ కాంప్రమైజ్ అవుతున్నాడని అర్థం ఉంది. మరి వాడి మీద కూడా కేసు పెట్టచ్చు కదా? వాడిని ఐడెంటిఫై చేయడానికి అట్లా కంపెనీస్కి స్ట్రిక్ట్గా మీ యొక్క సెక్యూరిటీని డెవలప్ చేయండి అని చెప్పి మేము కూడా లెటర్స్ రాయడం జరిగింది. ఆ కంపెనీకి విజిట్ చేసి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు. రమేష్ గారు చెప్పండి, ఇంకా సైబర్ క్రైమ్ ఎలాంటి మోసాలు జరుగుతుంటాయండి? ఇంకా బుక్ మై షో ఒకటి ఉంటుందండి. మూవీ టికెట్స్ బై చేయడానికి బుక్ మై షో అని ఒక ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మనం బుక్ మై షో అనగానే ఏదో ఫస్ట్ వచ్చేసిన లింక్ ఓపెన్ చేసేస్తాం, దాంట్లో దాంట్లో టికెట్స్ పర్చేజ్ చేస్తాం. ఈజీ మూవీ అని కూడా ఉంటాయి, ఈజీ మూవీ అని చెప్పి ఈజీ మూవీస్ పర్చేజ్ చేసిన తర్వాత మనకి వాటికి టికెట్ కన్ఫర్మేషన్ రాదు. టికెట్ కన్ఫర్మేషన్ రాదు అని చెప్పేసి బుక్ మై షో కొడితే నెంబర్ వేరేది వస్తుంది. సేమ్ ఇందనక చెప్పినట్టుగా ఆ నెంబర్కి కాల్ చేస్తాడు. నెంబర్కి కాల్ చేస్తే ఓకే మీది రీఫండ్ చేస్తా అని చెప్పేసి మళ్ళీ ఒక లింక్ పంపిస్తాడు. ఆ లింక్ నుంచి ఫస్ట్ కొంత డిపాజిట్ నీకు పంపిస్తా కొంత అమౌంట్ పంపి అని చెప్పేసి వాడు యాక్సెస్ తీసుకొని అట్లా మనీ ఒక 10,000, 20, 30 అట్లా వీలైనంత వీడు నమ్మేంత వరకు రివర్ట్ అవుతాయి కదా అని చెప్పేసి వీళ్ళు నమ్ముతారు అనమాట. ఓకే, కానీ మీ దగ్గర శేఖర్ కమ్ముల కేసు ఒకటి చేశానండి. ఏంటంటే ఆ కేసు ఈ ఫిదా మూవీ తర్వాత అతను కొంత గ్యాప్ తర్వాత ఈ శేఖర్ కమ్ముల గారు ఒక మూవీ చేయబోతున్నారని చెప్పేసి క్విక్కర్లో ఒక యాడ్ ఇస్తాడు. ఆ యాడ్ చూసేసి గుంటూరు నుంచి ఒక అబ్బాయి ఇంకా చాలామంది విక్టిమ్స్ ఆ యాడ్ చూసేసి నిజమే అని చెప్పి కాంటాక్ట్ అవుతే ఇతను ఇక్కడ నేరేడుపేటలో లోకల్ కేసు లోకల్ అతను చేసింది. ఇతను అవును నేను ఆఫర్ మంచి రోల్స్ ఉన్నాయి అని ఆఫర్ చేసి మనీ కలెక్ట్ చేశాడు అనమాట. తర్వాత శేఖర్ కమ్ముల గారు వచ్చి కంప్లైంట్ చేశారు మన దగ్గర. మనం ఎఫర్ట్స్ పెట్టి పట్టుకొని రిమైండ్ చేశాం. అంటే వాడు ఎలా చేశాడంటే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేశాడా? ఫేక్ లేదండి, క్విక్కర్ ఉంటుంది ఓఎల్ఎక్స్ లాగానే సేమ్. క్విక్కర్లో ఒక పోస్ట్ పెట్టాడు, శేఖర్ కమ్ముల గారు పెడుతున్నట్టుగా వాడు పోస్ట్ పెట్టాడు. పెట్టి వాడి అకౌంట్లోనే వేయించుకున్నాడు మనీ. మీరు అరెస్ట్ చేసినప్పుడు ఏమంటాడు అక్యూజ్డ్? ఎందుకు చేశానంటున్నాడు? మనీ కోసం. అంటే వాడు చదువుకున్న వాళ్ళే. ఈ సైబర్ క్రైమ్ 100% చదువుకున్న వాళ్ళే చేసేది. అంటే ఒక ఓటీపీ ఫ్రాడ్ బీహార్ జార్ఖండ్లో తప్ప మ్యాక్సిమం అంటే వాళ్ళు కూడా ఎక్కువగా నాలెడ్జ్ కాదు, 10th ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నది. ఇక అక్కడికే స్టాప్ చేస్తారు. అంటే అక్కడున్న టెరైన్ ప్రకారము, అక్కడున్న పాలసీస్ ప్రకారం అంతకన్నా ఎక్కువ వాళ్ళు చదువుకోలేరు. చాలా వాళ్ళు చూస్తే వాళ్ళ ఇల్లు చూస్తే చూడడానికి మేము చాలా మనకు వాళ్ళకు ఒక 10-15 years గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది. అట్లాంటి ప్రదేశం నుంచి వాళ్ళు నార్త్ సైడ్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ నుంచే నాలెడ్జ్ క్రిమినల్ మెంటాలిటీతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కానీ మన జార్ఖండ్లో జామ్తారా అనే విలేజ్ పర్టికులర్గా దీనికోసం ఉంటారు. జామ్తారా దాంట్లో మొత్తం ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ అన్నట్టు. సేమ్ అక్కడ చదువుకున్నాడు కూడా ఎవడైతే పక్కనోడు చూస్తున్నాడో వాడు ఆ విధంగా చేయడం అన్నట్టు. మేము బ్యాంక్ నుంచి డేటా అంతా షేర్ అవుతుంది కదా, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి అని మీ అకౌంట్ నెంబర్ మీ పేరు ఇదని చెప్పేసి అని మీ ఇప్పుడు మన రమేష్ గారు చెప్పినట్టు మీ డెబిట్ కార్డు వ్యాలిడ్ అయిపోతుందండి, మీరు దానికి రెన్యువల్ చేయాలంటే కొత్త కార్డు ఇష్యూ కావాలంటే పాత కార్డు డీటెయిల్స్ కావాలి, మీరు ఓటీపీ షేర్ చేయండి అని చెప్పి చెప్పడం వల్ల ఆ విధంగా చేస్తారు. అంటే దానికి ఎక్కువ అవసరం లేదన్నట్టు, ఆల్రెడీ జస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే, పక్కన చూసి నేర్చుకునేటప్పుడు అది అన్నట్టు అక్కడ బాగా జరుగుతాయి అన్నట్టు. అది కానీ వాళ్ళు మాట్లాడితే హిందీ, మాట్లాడిన తెలుగు కొంచెం అది అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే అక్కడున్న లాంగ్వేజ్ హిందీకి మన హైదరాబాద్ లాంగ్వేజ్ హిందీకి డిఫరెన్స్ ఉంటుంది. మన వాళ్ళు ఎవరు గమనించారు అది మెయిన్. కానీ ఎక్కువ హైదరాబాద్లో బాధితులు ఉండడానికి కారణం అంటారు. మెయిన్ ఎక్కువ హైదరాబాద్లో అంటే ఇక్కడ ఎక్కువ మ్యాక్సిమం అందరికి హిందీ వస్తుంది. ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే చీటర్స్ ఉన్నారో మొత్తం అంతా హిందీలోనే మాట్లాడతారు కాబట్టి మెయిన్ మన హైదరాబాద్ అనేది విక్టిమైజ్డ్ అవుతుంది బాగా. హిందీ హైదరాబాద్ కాకుండా మీకు అదర్ దాని కేసులు ఎక్కడ ఎక్కువ వస్తుంటాయి? హైదరాబాద్ మనకు సైబర్ క్రైమ్ ఓన్లీ డీల్స్ విత్ ద హైదరాబాద్ జ్యూడిక్షన్లో ఉంది. ఈ 60 పోలీస్ స్టేషన్లో ఏ అయితే రిపోర్ట్ అవుతుంటాయి అవి మనకి. హైదరాబాద్ సిటీలో మంత్లీ ఎన్ని ఉంటాయి కేసు? హైదరాబాద్ సిటీ మొత్తం మీద మంత్లీ మనకు సైబర్ క్రైమ్కి వచ్చి 100 to 150 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి. తర్వాత పిటిషన్స్ 500 దాకా వస్తుంటాయి.
సార్ మీ దగ్గర ఇప్పుడు ఎక్కువగా లాటరీ ఫ్రాడ్ ఒకటి జరుగుతుంటుంది, సైబర్ క్రైమ్ అనగానే. లాటరీ ఫ్రాడ్ అనేది యాక్చువల్గా మీ ఫోన్ నెంబర్ విన్ అయిందని SMS రావడం జరుగుతుంది. అదే కాకుండా ప్లస్ ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, షాప్క్లూస్, ఫ్లిప్కార్ట్, వీటల్లా షాపింగ్ చేయడం వల్ల మన డేటా ఏమవుతుందంటే కాంప్రమైజ్ అయిపోయి ఆ ఫ్రాడ్స్టర్కి చేరడం వల్ల అది వచ్చేసి వాళ్ళు మీరు లాస్ట్ టైం ఇట్లా ఫోన్ చేసి కానీ లేకపోతే మెసేజ్ రూపంలో కానీ సో ఇట్లా మీ ఇట్లా క్రెడిట్ పర్చేస్ ఐటమ్ పర్చేజ్ చేశారు కదా, దానికి మీరు ఇంత విన్ అయ్యారు, ఇంత క్యాష్ కార్డు విన్ అయ్యారు, మీ యొక్క 3 ఆప్షన్స్ ఇస్తున్నాము, మీకు ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇట్లా గిఫ్ట్ వచ్చర్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పేసి మోసం చేయడం జరుగుతుంది. అంటే మీరు చెప్పిన 2 కాకుండా కొత్తగా మీరు పలానా షాపింగ్ మాల్కి వెళ్ళారు, అక్కడ మీరు పలానా కూపన్ నింపారు కాబట్టి మీకు గిఫ్ట్ వచ్చిందని కూడా మెసేజ్ వస్తుంది. లేదు, ఆ షాపింగ్ మాల్ ఏంటంటే ఏమైందంటే మామూలుగా జనరల్గా మన దగ్గర జరిగేదంటే ఏదైనా షాపింగ్ మాల్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూపన్స్ లాటరీ నింపించుకుంటారు. ఆ కూపన్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ విధంగా కూడా కొంత డేటా అవుతుంది, బయటికి షేర్ అవుతుంది. మనం ఆన్లైన్ పర్చేజ్ చేసినప్పుడు కూడా మన డేటా కాంప్రమైజ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అటువంటి ఫ్రాడ్స్ మనం ఎలాగానో కంట్రోల్ చేయాలండి? వెంకటరామరెడ్డి చెప్తాడు దాని గురించి. చెప్పండి. ఈ లాటరీ ఫ్రాడ్స్ ఏంటంటే మెయిన్ ఎక్కువ వచ్చేది కేబీసీ లాటరీ, కౌన్ బనేగా కరోడ్పతి అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారి ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఆ వీడియోస్ పంపించి మీ జియో నెంబర్ కానీ, మీ ఐడియా నెంబర్ కానీ, మీ ఎయిర్టెల్ నెంబర్ కానీ ఇట్లాగా కేబీసీ లాటరీకి విన్ అయింది, మీరు ఇనీషియల్గా ఇంత 25 lakhsకి విన్ అయ్యారు కాబట్టి మీరు ప్రాసెసింగ్ ఫీజు కింద మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, జిఎస్టీ ఛార్జెస్, ఆర్బీఐ ఛార్జెస్ సేమ్ అదే ఉంటుంది. దాంట్లో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ వాళ్ళు వెరిఫై చేసుకోవాల్సిన అసలు మనం ఎందుకు విన్ అయ్యాం, అసలు ఎక్కడో ఆడు ఎప్పుడో వీడియోస్ పెడుతుంటాడు అనమాట, ఎప్పుడో వీడియోస్ పెడుతుంటాడు. ఆ ఫోటో అవి చూస్తుంటుంటే మనకు కూడా తెలుస్తుంది ఎప్పుడో పాత వీడియోస్ అని చెప్పి. వాళ్ళకి వాట్సాప్ నెంబర్తో పంపించే వీడియోస్ కానీ, తర్వాత వాళ్ళ యొక్క ఐడి కార్డ్స్ పంపిస్తుంటారు, అవన్నీ అంతా ఫోటోషాప్లో ఎడిట్ చేసినట్టే ఉంటాయి మొత్తం అంతా. ఈ కేబీసీ లాటరీ ఎక్కువ విక్టిమైజ్ అయ్యేది ఓల్డ్ సిటీ పీపుల్ అంతా. వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ కేబీసీ లాటరీలో అప్పుడే మీరు ఎవరికి చెప్పకండి ఇవన్నీ లాటరీ విన్ అయిందని చెప్పి, అనవసరంగా పక్కన నైబర్స్ వల్ల తెలుసుకొని మళ్ళీ ఐటీ రైట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేవాడికి వీళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎవరికి చెప్పరు కానీ ఆ ఓల్డ్ సిటీలో మిత్తికి డబ్బులు తీసుకొచ్చి మనకు కంప్లీట్గా డబ్బులు వేస్తూనే ఉంటారు. అట్లా ఒక ఓల్డ్ సిటీలో ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ 16 lakhs దాకా వేసింది. అట్లా తర్వాత షాప్క్లూస్ 18 అని ఉంటుంది, నాప్టెల్, ఫ్లిప్కార్ట్, ఈ డిఫరెంట్ టాటా సఫారీ కార్ విన్ అయ్యారు, లేకపోతే 12,80,000 డబ్బులను తీసుకోండి అని చెప్పి ఏం చేస్తుంటారంటే ఈ కూపన్స్ని డైరెక్ట్గా మనకి ఇంటికే పోస్ట్ చేస్తున్నారు, ఇంటి అడ్రస్కి. ఈ డేటా వాళ్ళు లాస్ట్ ఏం పర్చేజ్ చేశారు ఇక్కడ నుంచి, నాప్టెల్ నుంచి కానీ, షాప్క్లూస్ 18 కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఏం పర్చేజ్ చేశారని చెప్పి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీరు పలానా ఐటమ్ పర్చేజ్ చేశారు, ఇంత అమౌంట్కి పర్చేజ్ చేశారు, మీ ఐడి నెంబర్ ఇది అని చెప్పి వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేవాడికి విక్టిమ్ కూడా ఏమనుకుంటున్నాడంటే కరెక్టే వీళ్ళు నాకు కంపెనీ వాళ్ళే ఫోన్ చేశారని చెప్పి అనుకుని వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం ఇస్తున్నారు. తర్వాత వాళ్ళు చెప్పిన ప్రాసెస్ ప్రకారం డబ్బులు వేస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోయేటప్పటికి లాస్ట్ డౌట్ వస్తుంది అనమాట. అప్పుడు డౌట్ వస్తుంది వీళ్ళకి, అప్పుడు మీ దగ్గరకు వస్తుంది. అప్పుడు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యూర్లీ బేస్డ్ కోల్కతా, బీహార్ అండి. ఈ స్నాప్డీలు, ఈ నాప్టెల్, షాప్క్లూస్ 18, ఫ్లిప్కార్ట్ ఈ అఫెన్స్లు జరుగుతున్నాయంటే మెయిన్ ఈ హబ్ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్, జార్ఖండ్ అంతే. రమేష్ గారు చెప్పండి, మీ దగ్గర ఇంకా సైబర్ క్రైమ్ బాధితులు ఎటువంటి వాళ్ళు వస్తుంటారు? ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని ఈ మధ్య మెయిల్స్ వస్తున్నాయండి. ఇట్లా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో డీవియేషన్ వచ్చిందని, లేదంటే ఇంకా మీకు రీఫండ్ మీకు రాబోతుంది ఇంత అమౌంట్ అని చెప్పి ఫేక్ మెయిల్స్ వస్తాయి. అది మ్యాక్సిమం తెలుసుకోకుండా క్లిక్ చేస్తారు. ఆ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత అవి వాళ్ళు డెబిట్ కార్డ్ నెంబర్లు కొంచెం మన డీటెయిల్స్ అడుగుతారు. అంటే తెలిసిన వాళ్ళు ఆపేస్తారు, లేదంటే ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పోతూ ఉంటుంది. మళ్ళీ అదే లీడ్స్ టు ఓటీపీ అట్లా వెళ్తుంది, ఇంకా కంటిన్యూషన్ అట్లా అవుతుంది అనమాట. అది మనం మెయిల్ వచ్చినప్పుడే ఆ మెయిల్ ఐడి గమనిస్తే అర్థమైపోతుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ మెయిల్ ఐడి, గవర్నమెంట్ అఫీషియల్ మెయిల్ ఐడి చూస్తే అర్థమైపోతుంది అది ఫేక్ ఒరిజినల్ అని. ఓకే, మధుసూదన్ గారు మీ దగ్గర ఇంకొక విషయం ఉంది. ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలు, అబ్బాయిలు సైబర్ క్రైమ్ బాధితులు అవుతుంటారు. ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఏం చేస్తారు? ఎటువంటి యూత్ మీ దగ్గరికి వస్తుంటారు కంప్లైంట్ కూడా? అంటే వాళ్ళు జరుగుతున్న ఎంఓ అలా జరుగుతుంటారు. మా దగ్గర వచ్చేసి అయితే యూత్ ఆరు మ్యారీడ్ అయ్యి సింగిల్గా ఉండే పర్సన్స్ కూడా ఎక్కువ వాళ్ళు డేటింగ్ యాప్స్ యూజ్ చేయడం వల్ల డేటింగ్ యాప్లలో వాళ్ళు ఉన్న కాల్ గర్ల్స్ కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పినట్టు మీకు ఇట్లా సో అండ్ సో పర్సన్ మీకు చేస్తామని నమ్మి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్లో మీరు ఇనిషియల్గా అమౌంట్ పే చేయాలి అని చెప్పేసి వీళ్ళు నమ్మి వచ్చేసి యాక్చువల్గా వాళ్ళు చూడరు, అది ఓన్లీ నెంబర్ అని చూస్తే నెంబర్ ఎక్కడిది ఏందని ఎటువంటిది గమనించరు. మనకు పని అవుతుందా లేదా అనేది ఒకటే కాన్సెప్ట్ చూస్తారు.
ఆ విధంగా ఏం చేస్తే యూత్ కానీ సింగిల్గా ఉండే మ్యారీడ్ పర్సన్స్ కూడా ఈ విధంగా వాళ్ళు ఏం చేయడం అంటే వాళ్ళు నెంబర్ కాంటాక్ట్ చేస్తారు, ఇట్లా మీకు కావాలి అంటే సరే మీరు డిపాజిట్ చేయండి మీకు సో అండ్ సో వస్తుంటారు. వెన్స్ ఒకసారి వాళ్ళు డిపాజిట్ చేసిన తర్వాత అట్లాంటివన్నీ రాదు, చేయదు, మోసపోతుంది. ఇదేమైందంటే వాళ్ళు డిపాజిట్ చేసే అకౌంట్ నెంబర్స్ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నెంబర్స్ ఇస్తారు. వాళ్ళు ఏమాత్రము అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్ కొడితే ఎటువంటి కూడా చెక్ చేసుకోరు వాళ్ళు. ఐఎఫ్ఎస్ మామూలుగా గూగుల్ కొడితే ఐఎఫ్ఎస్ కొడితే ఏ స్టేట్ అకౌంట్ ఎక్కడ బ్రాంచ్ అనేది డీటెయిల్స్ వస్తాయి. ఎటువంటి చెక్ చేయకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇట్లా అమౌంట్ లాస్ కావడం జరుగుతుందండి. కానీ చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిగ్గుపడతారు. ఇక చాలా మంది కొద్దిమంది ప్రొఫెషనల్ ఉండోళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండి ఇక వాళ్ళు చేయడానికి కూడా చాలా మంది రారు, అసలు చేస్తే మన పరువు పోతుందంటే కూడా రారండి. కానీ అదేవిధంగా అమ్మాయిలు కూడా సోషల్ మీడియాలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, చాలా కంప్లైంట్లు వస్తుంటాయి. అంటే ఏ తరహా ఎక్కువ వస్తుంటాయి సోషల్ మీడియాలో? యాక్చువల్గా మన దగ్గర అంటే తక్కువే, కాకపోతుందంటే ఎవరన్నా ఒక అమ్మాయి ఉందనుకోండి, అతను ఎవరైతే అతనికి ఏమన్నా ఆమె మీద కోపంతో చేయాలని ఏం చేస్తారంటే ఆమె ఫొటోస్ ఫేస్బుక్ కానీ ఏదంటే డౌన్లోడ్ చేస్తారు, ఈ డేటింగ్ యాప్లో పెట్టి ఆమె ఫోన్ నెంబర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి నోన్ పర్సన్ కాబట్టి ఈ విధంగా ఏమైనా డేటింగ్ యాప్లో సైడ్ చేసి ఆమెను ఈ విధంగా కొద్దిగా హెరాస్ చేయడం జరుగుతుంది. ఆ టైప్ కేసులు ఎక్కువ వస్తుంటాయండి? తక్కువ అండి, మంత్కి ఒక 2-1 అట్లా వస్తాయి అంతే. సార్ ముగ్గురు సైబర్ క్రైమ్లో ఎస్ఐగా స్టార్ట్ అయ్యి ఇన్స్పెక్టర్లుగా వచ్చారు, మీరు ముగ్గురు ప్రమోషన్ అయ్యారు. సింపుల్గా చెప్పండి, సైబర్ క్రైమ్ బాధితులు ఎవరు కాకుండా ఉండాలంటే ఏం చేయాలని 1 by 1 చెప్పండి. నాకు తెలిసి సైబర్ క్రైమ్ అఫెన్స్ అంటే బాధితులు కాకుండా ఉండాలంటే మనం ఏదైనా అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు అది అన్నోన్ పర్సన్ అయి ఉండి అసలు అటువంటి మన ఆయనకు రూపురేఖలు తెలియకుండా ఉండి ఎదుటి వ్యక్తికి ఎటువంటి ఏ విధంగా కన్విన్స్ చేసినా కానీ అమౌంట్ డిపాజిట్ చేయొద్దు. నెంబర్ 2 వచ్చేసి మనం కాంటాక్ట్ చేసిన పర్సన్ అయితే ఉన్నారో అతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నది వెరిఫై చేసుకోవాలి, అది చెప్పే నిజమా కాదని వెరిఫై చేసుకోవాలి. అకౌంట్ డిపాజిట్ చేయమంటాడు, ఆ అకౌంట్ ఎక్కడిది గుడ్డిగా నమ్మేసి చేస్తుంటారు. అవన్నీ అన్నోన్ పర్సన్ ఎటువంటి మెయిన్ అదేగా అన్నోన్ పర్సన్కి అమౌంట్ డిపాజిట్ చేయకూడదు. మీరు చెప్పండి మరి. ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరితో షేర్ చేయకూడదు. ఇప్పుడు ఈ పిల్లలు తెలియక పర్సనల్ ఫొటోస్ అవన్నీ పంపించేస్తారు. ఫస్ట్ ఫ్రెండ్షిప్గా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, ఎప్పుడైతే డిఫరెన్సెస్ వస్తాయో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అప్పుడు కూడా పేరెంట్స్కి చెప్పాలి, ఫస్ట్ పేరెంట్స్కి వెల్ విషర్స్కి చెప్పరు, అది ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తారు. ముందే చెప్పినా కనీసం ఏదో కంట్రోల్ చేసి పేరెంట్స్ ఏదో డెసిషన్ తీసుకోగలుగుతారు. అదొకటి సోషల్ మీడియా. ఇప్పుడు ఈ జాబ్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ వీటికైతే ఫిజికల్గా వెరిఫై చేసుకోవాలి కంపల్సరీ. ఆ కంపెనీ ఉంటుంది, తర్వాత ఫోన్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ ఫిజికల్గా వెరిఫై చేసుకుంటే ఒక్క నిమిషం ట్రాన్స్ఫర్ చేసే ముందు ఆలోచించాలి. ఇంకోటి 1-2 ట్రాన్సాక్షన్స్ అయిపోయి కంప్లీట్ మేము మోసపోయినామని 1-2 months వరకు అప్పటి వరకు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా వాడు అన్నీ మార్చేస్తాడు. ఏదైతే డివైజెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేస్తాడో అవన్నీ మార్చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిపోతాడు. నేను ముందే అలర్ట్ ఉండాలన్నమాట. మీరు చెప్పండి. ఈ మెయిన్ OLX ఫ్రాడ్స్లో ఫస్ట్ వాడు ఫిజికల్గా వెరిఫై చేసుకోవాలి, బండిని చూస్తేనే అప్పుడు అమౌంట్ డిపాజిట్ చేసుకోవాలి. అంతేగాని బండి ఎయిర్పోర్ట్లో పెట్టాను, ఇక్కడ పెట్టాను, అక్కడ పెట్టాను అని చెప్పి ఫస్ట్ నేను ఫిజికల్గా వెరిఫై చేసుకున్న తర్వాత నేను అమౌంట్ వేస్తాను అని చెప్పి కాన్ఫిడెంట్గా స్ట్రిక్ట్గా చెప్పేస్తే కనుక వాడు కాల్ అవాయిడ్ చేస్తాడు ఇంకా తర్వాత నుంచి చేయటం. మ్యాట్రిమోనీ కూడా అలాగే చేయమంటారు? మ్యాట్రిమోనీకి కూడా ఫస్ట్ వీడియో కాల్ మాట్లాడమనాలి. వాడు వీడియో కాల్ మాట్లాడుతుంటే మనకి ప్రొఫైల్లో పెట్టిన పిక్ వీడిది ఒకటా కాదా అనేది మనం వెరిఫై చేసుకోవచ్చు. అక్కడే తెలిసిపోతుంది. వాడు అవాయిడ్ చేస్తున్నాడంటే, డినై చేస్తున్నాడంటే కంపల్సరీ అది వాడు చీటింగ్ చేస్తున్నట్టే. ఈ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ లీడ్లో వీళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. ఈ కేబీసీ లాటరీ దీంట్లో అది కేబీసీ అసలు ఎక్కడ లాటరీ అనేది ఇండియాలో నాకు తెలిసి ఎక్కడ లేదు. మన ఏదో దుబాయ్లో పేపర్లో ఏంటో కానీ ఇండియాలో ఇప్పటివరకు లాటరీ వచ్చింది, వాడికి ఎంత వచ్చింది, కంపెనీ నుంచి ఎంత వచ్చింది అని చెప్పి ఎక్కడ ఉండదండి. అదంతా ఓన్లీ చీటింగ్ అంతే. వీళ్ళంతా వాళ్ళ యొక్క ట్రాప్లో పడి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటున్నారు అంతే. ఇదేంటంటే ప్రివెన్షన్ ఫస్ట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. మోసపోయి ఇక్కడ వచ్చి బాధపడే కన్నా, డబ్బుల గురించి తిరిగే కన్నా ఫస్ట్ ప్రివెంటివ్గా ఫస్ట్ వాడు చేసిన వెంటనే లేట్ అయినా పర్లేదు, ఒక 2 రోజులు వాడికి ఆతృతలో వేయకుండా ఒక 1 day 2 day వాడు చెప్తా ఉంటాడు, ఈ రోజు అయిపోతే క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ డే అయిపోతే క్లోజ్ అయిపోతుంది, ఈరోజు సాయంత్రం కల్లా ఇంత అమౌంట్ డిపాజిట్ చేయకపోతే మీ ఇష్యూ క్లోజ్ చేస్తాం. మన లోన్ ఫ్రాడ్స్లో అట్లాగే ఉంటుంది. వాడు ఫోర్స్ చేస్తూనే ఉంటాడు, కానీ మనం దాన్ని డ్రాగ్ ఆన్ చేస్తూ ఉండాలి, అసలు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అది చేసుకోకుండా మన వాళ్ళు తప్పుడు అడుగులు వేస్తుంటారు, ఇక్కడ విక్టిమైజ్ అవుతూ ఉంటారు. సార్, సైబర్ క్రైమ్లో సెక్షన్స్ ఏ విధంగా ఉండండి? ఇప్పుడు దొరికిన నిందితుల పైన సెక్షన్స్ పెడితే అది కఠినంగా ఉండే అవకాశం ఉందా లేదా? అంటే సైబర్ అంటే ఐటీ యాక్ట్ ఉన్న ప్రకారం అయితే మామూలుగా 67 అయితే అబ్యూజ్ మెసేజెస్, సెక్సువల్ అబ్యూజ్ అవుతారు
దానికైతే పనిష్మెంట్ 5 years వరకు పనిష్మెంట్ ఉండదండి. మిగతా మామూలు అయితే 66 CD మనం ఇంపోర్టేషన్ చేయడము, డేటా థెఫ్ట్ చేయడము అవి చేయడం అయితే 3 years పనిష్మెంట్ ఉండదండి. ఆ విధంగా చేయగలుగుతుంది. ఇప్పుడు మన వెంకటరామరెడ్డి చెప్పిన ప్రకారము ఆ లాటరీ ఏదైతే ఉన్నదో అసలు ఎవరు పుణ్యానికి డబ్బులు ఇతరులకు ఇవ్వరండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటి పర్సన్ మనకు పుణ్యానికి డబ్బులు ఇస్తానని అంటే ఎందుకో మతలబు ఉందని అర్థం చేసుకోవాలి. ఎవడు ఏ షాప్క్లూస్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, నాప్టెల్ కానీ, ఎవరు ఏ కేబీసీ వాళ్ళు కానీ ఒకళ్ళ డబ్బు ఎవరికి పుణ్యానికి ఎవరికి ఇయ్యరు అనేది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలండి. అది ఓకే. మీరు సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే ముగ్గురు ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఏ మెసేజ్ వచ్చినా మీకు అనుమానం వస్తే ముందు డిలీట్ చేయండి. లేదు దాన్ని కంటిన్యూ అవ్వాలంటే ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేసుకోండి. అంతగా కాకుంటే పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి. ఈ 3 పనులు చేయకపోతే ఖచ్చితంగా మీరు సైబర్ క్రైమ్ బాధితులు అవుతారంటూ ముగ్గురు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ హెచ్చరిస్తున్నారు. ఇకపైనా సరే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలనుకుంటే ప్రతి మెసేజ్ని కూడా మీకు సంబంధించిన కానప్పుడు డిలీట్ చేయనది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. ఇది ఈ వారం సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్లతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను మధుసూదన్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండి. నేను మురళీధర్కి ఇంటర్వ్యూ ఇచ్చినాను. ఫర్ మోర్ వీడియోస్ గురించి iDreamకు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సైబర్ క్రైమ్కి సంబంధించిన డౌట్ ఉంటే సైబర్ క్రైమ్ హైదరాబాద్ పోలీస్ కొట్టండి. దాంట్లో మా నెంబర్స్ ఉంటాయి, మా ల్యాండ్లైన్ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి మీరు తెలుసుకోగలరండి. నా పేరు భద్రంరాజు రమేష్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ హైదరాబాద్ సిటీ. మీకు సైబర్ క్రైమ్ గురించి ఎటువంటి అనుమానం వచ్చినా మా వెబ్సైట్ ఉంది, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. అందులో అందరు ఆఫీసర్స్ నెంబర్స్ ఉన్నాయి. ఎటువంటి క్లారిఫికేషన్కి మాకు కాల్ చేయొచ్చు ఏ టైంలో అయినా. నేను iDreams మురళీధర్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాను. ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ఫర్ మోర్ వీడియోస్. నా పేరు వెంకటరామరెడ్డి. నేను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మురళీధర్ గారికి iDream ద్వారా నేను ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మీకేమన్నా సైబర్ క్రైమ్ నేరాల గురించి బాధితులైనా కానీ, మీకు ఏదైనా అనుమానం కలిగినా కానీ, ఏదైనా మెసేజ్ వల్ల కానీ, కాల్ వల్ల కానీ మా సైబర్ క్రైమ్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోగలరు. అలాగే మా యొక్క ఫేస్బుక్ పేజీ, ట్విట్టర్ పేజీలో కూడా సైబర్ క్రైమ్ కాంటాక్ట్ చేసి మీ యొక్క పోస్ట్ చేయొచ్చు. ఫాలోగా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.